వాట్ డస్ సినిమా మీన్? చాలా పెద్ద పాయింట్. సినిమా ఇస్ లవ్, సినిమా ఇస్ లైఫ్ ఇట్ సెల్ఫ్, బికాస్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. సినిమా తప్పితే నాకు నిజమైన ప్రేమ లేదు. తెలుగు సినిమాల్లో బాగా ఇంపాక్ట్ అనిపించి మీకు పర్ఫార్మెన్సెస్ కానీ అలాంటి సినిమాలు ఏమున్నాయి? ఇంకా నాకు ఒక చిన్న కుక్క పిల్లలు తీసుకొని వచ్చారు మా నాన్న. దాన్ని బాగా చూసుకొని అంతా చేసుకుంటే ఫన్ ఫైన్ డే ఐ వేకప్ ప్లీజ్ నో మోర్. ఈగ వచ్చి వాలిందాం, ఈగతో నేను మాట్లాడాను, అది నాకు ఒకేమో అనుకోండి. రాజమౌళి గారి సినిమాల్లో టాప్ లో పెడతాను. నేను ఒక 1 year బ్యాక్ ఇప్పుడు కూర్చొని చూస్తున్నప్పుడు 2:30 అయ్యాక ఆ లోడ్ తీసుకోలేకపోతున్నాను నేను. ఆపేసి ఒక 15 నిమిషాలు బీరేసి తర్వాత మళ్ళీ చూస్తే అసలు వేరే వేరే లెవెల్ అనమాట. చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని పిలిచాడు. జంగిల్ బుక్ ఇవన్నీ అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నరేషన్ అయిపోయిన తర్వాత టైటిల్ చెప్పాడు మోగ్లీ అని. క్యారెక్టర్ స్టోరీ ఎగ్జైట్ చేసిందా బాగా? పార్వతీపురంలో ఒక అడవిలో మోగ్లీ అని ఒకడు ఉంటాడు. పేరు యాక్చువల్ అయితే మురళి, మోగ్లీ అని పెట్టుకున్నాడు. అసలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేదా చిన్నప్పటి నుంచి? ఆ టైంలో అంటే అది రొమాంటిక్ సీన్ ఏదైనా చేస్తున్నాం, ఒకటి రిఫ్లెక్టర్ పట్టుకుని వరల్డ్ సినిమాలో అరే క్రేజీ ఉంది ఇది అన్నవేంటి? ఐ వుడ్ సే కాంతారా ఇస్ ఆల్సో వరల్డ్. క్లైమాక్స్ చూస్తుంటే నాకు ఏంటి ఎలాగ ఆలోచించారు ఈ మనిషి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నుంచి ఇంకేది లేదు. ఐ మేడ్ దట్ పాయింట్. ఎలా స్టార్ట్ చేద్దాం? హాయ్ విఘ్నేష్, థాంక్ యూ ఫర్ having me here. But genuinely speaking, thank you for having me here. This place I am in right now, people are not really interested to get me or something like that. Maybe it takes some more time to maybe register myself, and you personally asked, it really means a lot. Thank you so much. And Roshan, నేను ఒక్కటి చెప్పాలి. There is one thing right that any actor can't buy, right, that is confidence. right. చాలా కనిపిస్తుంది right. That's crazy. I really like it. Thank you really like so it so much. Thank you. జనరల్గా ఎవరన్నా గెస్ట్ వస్తే చాలా లైట్ హార్టెడ్గా అలా స్టార్ట్ చేస్తాను. రైట్. బికాజ్ యు ఆర్ అ ప్రాపర్ సినిమా గై. ఐ వాంట్ ఆస్క్ యూ దిస్ థింగ్. రైట్. కొంచెం టైం తీసుకుని సాల్ట్, పెప్పర్, మసాలా అన్ని వేసి చెప్పండి. ఓకే ఓకే. వాట్ డస్ సినిమా మీన్ టు యూ? వాట్ డస్ సినిమా మీన్ టు మీ? సో కొంచెం లాంగ్ తీసుకుంటా, ఎందుకంటే ఇంత మంచిగా వస్తుందని జనరల్గా. సో వాట్ డస్ సినిమా మీన్ టు మీ అంటే, నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో తాత నాన్నమ్మ క్లాసెస్ తీసుకునేవాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళ యాక్టింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతుండేవి. సో ఐ వాజ్ సరౌండెడ్ బై ఫిల్మ్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్. ఐ వాజ్ సరౌండెడ్ బై దట్, ఐ వాజ్ బోర్న్ ఇన్ టు దట్. సో డెఫినెట్లీ ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇన్ అ వెరీ ఎర్లీ ఏజ్, దట్ హెల్ప్ మీ టు డెవలప్ అ లవ్ టువర్డ్స్ సినిమా. అంటే ఇప్పుడు నేను మా అమ్మ సెట్లో చాలా టైం స్పెండ్ చేసేవాడిని, మా నాన్న దగ్గరికి వెళ్ళి సెట్లో టైం స్పెండ్ చేసేవాడిని, మా తాత క్లాస్ చెప్తున్నవాడు వాడెవర్, చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఇది ఐ యూస్ టు బీ అరౌండ్ దట్. సో సబ్ కాన్షియస్లీ ఇట్ ఫార్మ్డ్ డీప్ లవ్ ఫర్ సినిమా. అంటే మా అమ్మ తర్వాత, మా నాన్న తర్వాత, ఇంకా నా కుటుంబం అందరి తర్వాత సినిమా తప్పితే నాకు నిజమైన ప్రేమ లేదు. అండ్ ఇదంతా చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండింది, సినిమా అనేది ఇష్టం ఉంది. అండ్ చాలామంది ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరినీ సినిమాల్లో, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు, ఎవ్రీ హీరో, పవన్ కళ్యాణ్ గారు, అందరు సినిమాలు చూస్తున్నప్పుడు ఐ యూస్ టు రియలీ లుక్ అప్ టు దెమ్. అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యేవాడిని, వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడిని చిన్నప్పుడు, అంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 10 or something. బట్ ఒక వెరీ పివిటల్ పాయింట్ ఇన్ మై లైఫ్ వాజ్ ఇంటర్స్టెల్లర్. ఎందుకంటే నేను ప్రాపర్ ఒక తెలుగు కుర్రాడిని, తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నాను. అప్పటివరకు ఇంగ్లీష్ కూడా అంత పెద్దగా పలకడం అంత వచ్చేది కాదు. స్కూల్లో అందరూ ఎక్కిరించేవాళ్ళు ఇంగ్లీష్ గురించి. అక్కడి నుంచి ఐ థింక్ 2014 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంటర్స్టెల్లర్ రిలీజ్. థియేటర్లో నాకు సంబంధం లేదు, అంటే నాకు ఇంటర్స్టెల్లర్ అనే సినిమా తెలియదు, నోలన్ అనే పేరు తెలియదు, ఏమీ తెలియదు నాకు. వెళ్ళి కూర్చొని సినిమా చూస్తున్నాను. సర్ప్రైజింగ్లీ నాకు అన్నీ, అంటే లైక్ నా ఐఎమ్ ఏబుల్ టు గ్రాస్ప్. అంటే చాలా మంది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అంటారు కదా, నాకు ఐ వాజ్ సర్ప్రైజింగ్లీ ఏబుల్ టు గో విత్ ద స్క్రీన్ ప్లే. ఐ డిడ్ంట్ గెట్ లాస్ట్. అండ్ ఫైనలీ ఎట్ ద పాయింట్ వేర్ హీ రీచెస్ టు హిస్ డాటర్, వాళ్ళ కూతురు దగ్గరికి ఎప్పుడైతే ఫ్యూచర్లో మనోడు వెళ్ళి హీ హ్యాస్ దట్ కాన్వర్జేషన్, I started bursting out in the theater without my knowledge. I was so drawn by that actor's performance. And at that moment, I wanted to be able to create impact like this. Be able to create cinema for the purpose of creating impact. For the purpose of maybe posterity, అంటే ఒక నేను పోతాను, బట్ నేను చేసిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా
మేబీ తర్వాత టు క్రియేట్ దట్ ఇంపాక్ట్, టు క్రియేట్ అంటే ఎవడైనా చూస్తున్నాడు కరే బాబు ఇలా చేయాలి కదా, ఇది చేయాలి కదా, మేబీ నన్ను దానికి మర్చిపోతారేమో, బట్ హిస్ వర్క్ విల్ క్యారీ మై ఇంపాక్ట్ అండ్ హీ విల్ క్రియేట్ ఇంపాక్ట్. ఫర్ దాట్ పర్పస్ ఐ రియలీ అంటే ఆ ఇంటర్స్టెల్లార్ తర్వాత ఐ డోవ్ డీప్ ఇంటు దట్. తర్వాత మా తాతతో కాన్షియస్గా వెళ్ళి నేనే మా తాతని అడిగి నాకు క్లాసెస్ తీసుకుంటావా అని తీసుకొని నాన్నతో కూర్చొని, తర్వాత ఇంట్లో గొడవ పడి నాకు వెళ్ళి చదువుకోవాలని యాక్టింగ్ అని చెప్పి మా నాన్న గొడవ ఏంటంటే బాబు నీకు ఇంట్లోనే ఉన్నారు కదా యాక్టింగ్ టీచర్లు వీళ్ళంతా, నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం ఏంటి, ఎందుకంటే ఈ టీచర్ స్టాన్స్బర్గ్కి సిస్టమ్, తాత రష్యన్ థియేటర్ ప్రాక్టీషనర్, తన స్టూడెంట్ ప్లీజ్ స్ట్రాస్బర్గ్ హూ సెటప్, దట్ ఈస్ వేర్ ఐ వెంట్ అండ్ ఐ లెర్న్ మెథడ్ యాక్టింగ్ అంటారు దీన్ని. సో ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ అడుక్కొని ఫైనల్గా ఒప్పుకొని వెళ్ళాను. అండ్ యా ఫ్రమ్ దెన్ లవ్ ఫర్ సినిమా కానీ సినిమాలు ఇంకా అనలైజ్ చేయడానికి కానీ చూడడం అవన్నీ అక్కడి నుంచి మొదలయ్యాయి. సో అల్టిమేట్లీ ఫర్ మీ సినిమా ఈజ్ లవ్, సినిమా ఈజ్ అ మీడియం టు క్రియేట్ ఇంపాక్ట్, సినిమా ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికాజ్ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్. సో చాలాసార్లు చాలా మంది చెప్తుంటారు చాలా డిటాచ్డ్గా వర్క్ చేయాలి, అటాచ్మెంట్ ఉండకూడదు వర్క్తో అని. అవ్వదు నాకు, నేను నా ప్రాణం పెట్టేస్తాను, దానికి తక్కువ ఏమీ చేయలేను. సో ఐఎమ్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ సినిమా లైక్ దట్. అని మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అంటే ప్రాణం పెట్టి పని చేయకపోతే మనకు ఆ ఎఫెక్ట్ తర్వాత రాదు, ఆ పాజిటివిటీ ఎంజాయ్ చేయలేం, ఒకవేళ ఏమన్నా తేడా వస్తే నెగిటివిటీ కూడా దాన్ని డైల్యూట్ చేసుకొని ఏం తక్కువ చేసాం అన్ని వాటికి కూడా చాలా చేయాలి కదా. సూపర్. సో అయితే రోషన్ మీరు చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి చాలా వర్కింగ్ బిజీ పేరెంట్స్ కదా, సో రెగ్యులర్గా సెట్స్కి వెళ్తుండే వాళ్ళ మీరు? అమ్మ సెట్కి అయితే చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ఎందుకంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎంత ఇష్టం అంటే ఒకసారి ఏదో నాకు చెప్పకుండా వేరే షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళాలి, నాకు చెప్తే నేను వెళ్ళినవాడిని చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 6 or 7. ఓకే. సో 6 or 7 ఒక రోజు ఇలాగా మా అమ్మ నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందంటే బోర్ నన్ను ఏడ్చేసి ఫోన్ ఎత్తట్లేదు, మా అమ్మ ఫోన్ తీసి అమ్మా చెప్పి. సో అలాగా అమ్మ సెట్లో ఎక్కువ ఉండేవాడు. అండ్ నాన్న సెట్లు కూడా ఐ బిన్ క్వైట్ అ లాట్. యా యూస్ టు బీ ఇన్ ద సెట్స్, కార్మైలా గేమ్ షోస్ అన్నిటికీ సెట్లో టిల్ ద ఏజ్ ఆఫ్ 13-14 వరకు అయితే అక్కడే పడి ఉండేవాడు. స్కూల్ అయిపోవడం అక్కడికి వెళ్ళిపోవడం, స్కూల్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం. అసలు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేదా చిన్నప్పటి నుంచి? సో మనకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చిన్నప్పటి నుంచే సినిమా పైన ఇంత ప్రేమ పుట్టడం వల్ల somehow I always knew that cinema is the space I want to be in. సో చదువు అంటారా పెద్దగా అంటే లైక్ 5వ క్లాస్ వరకు కొంచెం చదివాను. 5వ క్లాస్లో ఎప్పుడో నాకు తెలిసి నా మ్యాథ్స్ టీచర్, నేను 1 month I missed classes. సో మల్టిప్లికేషన్ డివిజన్ అప్పుడు చెప్తున్నప్పుడు నాకేం తెలియదు. 1 month అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుంటే నాకు అర్థమే కావట్లేదు ఏం చెప్తున్నాడో, 4 నించోబెట్టి ఇప్పుడు చెప్పండి అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. డైరెక్ట్ డస్టర్ వచ్చింది మొహం పైనకి. డస్టర్ వచ్చేసరికి ఇంకా అక్కడితో డిసైడ్ అయిపోయాను, నాకు వద్దు చదువద్దు ఏవద్దు నాకు. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు అంటే లైక్ వెన్ ఐమ్ మోర్ కాన్షియస్ అండ్ వెన్ ఐమ్ లుకింగ్ బ్యాక్ అవన్నీ పక్కన పెట్టేసి ఐఎమ్ ట్రైయింగ్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్. సో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అయితే చదువు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్లోనే పెద్ద స్కూల్, పెద్ద మ్యూజియం, లైబ్రరీ అన్ని ఉన్నాయి కదా, బంచ్ ఆఫ్ పీపుల్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. క్రేజీ. అయితే ఇంటర్స్టెల్లార్ కాకుండా ఇంకా తెలుగు సినిమాల్లో బాగా ఇంపాక్ట్ అనిపించి మీకు పర్ఫార్మెన్సెస్ కానీ అలాంటి సినిమాలు ఏమున్నాయి? ఈగ థియేటర్లో చూశాను. అండ్ వెరీ రీసెంట్లీ బిఫోర్ దట్ నాకు ఒక చిన్న కుక్కపిల్లి తీసుకొని వచ్చాను మా నాన్న. దాంతో చాలా అటాచ్ అయిపోయి దాంతో పట్టుకొని దాన్ని పడుకొని దాన్ని బాగా చూసుకొని అంతా చేసుకుంటే ఫైన్ డే ఐ వేకప్ అండ్ ఈజ్ నో మోర్. అండ్ ఐ వాజ్ రియలీ డెవస్టేటెడ్ ఫర్ దట్. నాకు నా లైఫ్లో దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ ఇన్ మై సర్కిల్. అంటే నాకు అప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు చనిపోలేదు. దట్స్ డీప్. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ తర్వాత ఈగ చూసాను నేను. ఐ థింక్ వెరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఇన్ సినారియో చూసాను. నేను థియేటర్ బయటకు వచ్చేసిన తర్వాత ఐ వాజ్ సో కనెక్టెడ్ బై దట్ ఫిల్మ్. నేను వాష్రూమ్లో కూర్చున్నప్పుడు ఒక ఈగ వచ్చి వాలింది ముందర. ఈగతో నేను మాట్లాడడం అది నాకు ఒకేమో అనుకోండి. సో దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ రియలీ వెల్. అంటే టు అ పాయింట్ వేర్ ఐ వాజ్ ట్రయింగ్ టు రెసిప్రేట్ ఇమిటేట్ దట్ ఫిల్మ్, మేబీ ఇన్ ద హోప్ ఆఫ్ ఈ నా కుక్క ఈగ రూపంలో వచ్చి ఉంటుందేమో అని ఒక చిన్న థాట్ వరకు తీసుకెళ్ళింది. సో దట్ వే ఈగ హాజ్ రియలీ ఇంపాక్టెడ్ మీ. అంటే మామూలు విషయం కాదు, ఒక
ఈగ పైన అంత డ్రామాని జనరేట్ చేస్తూ, ఎందుకంటే ఈగకి ఎక్స్ప్రెషన్లు అంత ఎక్కువ ఉండవు. అవునవును. సో అయినా కూడా ఆ ఈగతో ఎక్స్ప్రెషన్లు పలికిచ్చేసి దాంతో చాలా థింగ్స్ చేపించి, అండ్ అందరూ కిచ్చా సుదీప్ గారు కానీ ఎవ్రీబడి డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, అండ్ ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్ అనిపించింది నాకు అట్ దట్ టైం. నాకు రాజమౌళి గారి సినిమాల్లో టాప్ లో పెడతాను ఎప్పటికీ. అంటే ఒకప్పుడు థియేటర్ లో చూసి చాలా ఎంజాయ్ చేసాం. అంటే చిన్నప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఒక యానిమేషన్ సినిమా చూసిన ఫీలింగ్ కదా. అంటే రీసెంట్ టైమ్స్ లో నేను ఒక 1 year బ్యాక్ ఎప్పుడో కూర్చొని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుద్ది కదా ఎలా తీసుంటారు, ఏం చేసి ఉంటారు అని ఆ మైండ్ లో వేసుకుంటాం కదా. నేను ఒక 1.5 గంటన్నర అయ్యాక ఆ లోడ్ తీసుకోలేకపోతున్నాను నేను. ఆపేసి ఒక 15 నిమిషాలు బీరేసి తర్వాత మళ్ళీ చూస్తే అసలు వేరే వేరే లెవెల్ అనమాట. అసలు వాట్ ఫిల్మ్. అంటే చాలా మంచి సినిమా పేరు చెప్పారు అసలు. అంటే ఇట్ ఇస్ లైక్ మాస్టర్ క్లాస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. అవును, బికాజ్ ఆయనే చాలా లాక్లు వేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఈగ కాకుండా దాన్ని నిజంగా మనిషి రూపంలో ఒక దయ్యాన్ని తీసుకొచ్చారనుకోండి, హీ కెన్ ప్లే డిఫరెంట్, చాలా చేయొచ్చు. బట్ ఐ థింక్ హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హీ వాంట్స్ టు మేక్ ఎ పాయింట్ దట్ ఫిల్మ్ మేకింగ్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ నుంచి ఇంకేది లేదు. హీ మేడ్ దట్ పాయింట్. హీ వాజ్ రియలీ అవుట్ ఆఫ్ ద పార్కే కొట్టారు అది. ఇంకేమన్నా మూవీస్ మీకు అలా బాగా ఇంపాక్ట్ వచ్చినాయి ఉన్నాయి? అర్లీ ఆన్ మేబీ ఇంకా చిన్నప్పుడు సింహాద్రి. అంటే చిన్నప్పుడు ఐ యూస్ టు కనెక్ట్ విత్ ద రేజ్ అలాట్. చిన్నప్పుడు అంటే లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్సెస్ కానీ థింగ్స్ లైక్ దట్, ఇట్ రియలీ కనెక్టెడ్ విత్ మీ బికాస్ సమ్హౌ నాకు ఏముందో నా బుర్రలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ డీప్లీ కనెక్టెడ్ టు దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు తెగ చూసేవాడిని చిన్నప్పుడు. అండ్ స్టూడెంట్ నెంబర్ 1 వాజ్ యాక్చువల్లీ వేర్ ఐ డిస్కవర్డ్ సినిమా. నేను పుట్టిన సంవత్సరం స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది. దాని తర్వాత నా DVD ఒకటి ఉండేది, అది ఒకటే ఉండేది DVD. దాన్ని 100 సార్లు చూస్తానంట నేను చిన్నప్పుడు. సో దట్ వే ఐ డిస్కవర్డ్ సినిమా త్రూ స్టూడెంట్ నెంబర్ 1. అండ్ ఐ లేటర్ రియలీ తారక్ గారి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను బికాస్ ఐ యూస్ టు కనెక్ట్ టు హిస్ పర్ఫార్మెన్స్, లార్జర్ దెన్ లైఫ్. And there was some honesty in his rage and impactful performances. కానీ వీటికి వస్తే ఐ థింక్ మొన్న అల్లు అర్జున్ గారు పుష్ప 2లో వాజ్ సంథింగ్ ఎల్స్, కిల్లర్. అంటే దేర్ ఆర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అమ్మోర్ ఫైట్, ఫినామినల్, అద్భుతంగా చేశారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ ఫర్ మీ ద జ్యూస్ లైజ్ ఇన్ సీఎం గారిని ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు సీన్లో జస్ట్ ఒక చిన్న లుక్, వెన్ హీ ఫీల్స్ ఎంబారెస్డ్, వెన్ హీ ఫీల్స్ అంటే తనని తక్కువ చేసి ఒక మాట అంటారు కదా, ఫోటో వద్దు తీయకు అని చెప్పినప్పుడు ఒక లుక్ ఇస్తాడు. దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్. దాని తర్వాత ప్రీ ఇంటర్వెల్కి సీన్ ఉంటుంది వేర్ వెళ్ళిపోయి ఫాత్వాసులు గారిని కలిసేసి అంతా షేక్ ఇచ్చేసుకొని అంతా అయిపోయిందని రిటర్న్ వెళ్ళిపోతారు కదా. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత హీ హ్యాస్ అ మోనోలాగ్. నాకు నేను ఏదో మాదిరి కనిపిస్తుండా తర్వాత అద్దంలోకి చూసుకొని అలాంటివన్నీ ఐ రియలీ రియలీ ఎంజాయ్ అండ్ చెరిష్. అంటే ఆ మేకింగ్ కూడా మీరు చెప్పిన సీన్ డార్క్ టోన్ లో ఉంటుంది. అండ్ మనోడు ఒక్కడే అసలు చాలా సైకీగా ఉంటాడు కదా. ఒక్కసారి హ్యాండ్ బ్రేక్ లాగానే ఐ వాజ్ లైక్ క్రేజీ. భలే మాస్ ఎలివేషన్. రిటర్న్ వచ్చి గుద్దినప్పుడు కూడా టాప్ అసలు. పర్ఫార్మెన్స్ పరంగా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ దట్ పర్టికులర్ సినారియో. అవును. ఇంకా రంగస్థలంలో రామ్ చరణ్ గారు కూడా అంటే లైక్ ఇట్ ఇస్ ఫర్ అ మాస్ హీరో ఆఫ్ దాట్ ఇమేజ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు బి లైక్ అవన్నీ మనకు అక్కర్లేదు, బట్ హీ గాట్ ఇన్ టు దట్ రూటెడ్ క్యారెక్టర్ అండ్ లైక్ నో విత్ టైనీ nuances. ఇవన్నీ అసలు టూ మచ్ అవి. అండ్ కొమరం భీముడు ఆ సాంగ్ ఒక లుక్ ఉంటుంది అయ్యా. ఆ సాంగ్ అంతా అయిపోయింది, సాంగ్ అతను కొట్టేశాడు. పర్ఫార్మెన్స్ పరంగా అసలు ఎక్కడ కూడా ఒక్క మూమెంట్ కూడా యూఆర్ నాట్ వాచింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, బట్ లాస్ట్లో హీ జస్ట్ గివ్స్ దట్ నాడ్ ఇన్ దట్ వచ్చేసింది. జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ తో యూ కెన్ క్యాప్చర్ దిస్ మచ్చా అనిపించింది నాకు అది. అదొకటిను. ఆలియా భట్ తో మాట్లాడిన తర్వాత రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఫేస్ లో ఎన్ని ఉంటాయంటే ఆయన ఫేస్ లో అంటే బాధ, కోపం, రిగ్రెట్. అసలు అంటే మనిషి అన్ని ఎలా చేస్తాడు. ఓకే, అంటే సినిమాలు చూడటం స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ జోన్ ఉంది కదా, టీనేజ్ లో యువర్ ఆల్వేస్ వాచింగ్ ఫిల్మ్స్ లైక్ రోజు ఒక సినిమా, వారానికి ఒక సినిమా? లేదు, ఎప్పుడు మరి అంత
అగ్రెసివ్ గా చూడలేదు, బికాస్ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అండ్ టీనేజ్ ఇయర్స్ లో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ లైఫ్. సో అగ్రెసివ్ గా చూడలేదు, బట్ వెన్ ఐ వాంటెడ్ టు వాచ్ గుడ్ ఫిల్మ్స్. నాకు ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ వాంటెడ్ టు వాచ్ రియలీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్. ఎవరెవరంటే పక్కన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పిన సినిమాలు కానీ, లేకపోతే సంథింగ్ ఐ ఫౌండ్ రియలీ ఇంట్రెస్టింగ్, ఇలాంటి సినిమాలు ఐ ట్రై టు వాచ్ మోర్. డార్లింగ్ జనరల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మీ పాడ్కాస్ట్లు అవి కొన్ని చూసినప్పుడు చాలా మంది మీ బ్యాక్గ్రౌండ్ మీకు బాగా హెల్ప్ చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ నోయింగ్ ది ఇండస్ట్రీ అంటే సినిమా పీపుల్ తెలియడం వల్ల ఐ డోంట్ థింక్ మీరు కష్టపడి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక డైరెక్టర్తో కొలాబరేట్ అయ్యి అక్కడి నుంచి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ స్పేస్. ఐ డోంట్ థింక్ థింగ్స్ వెంట్ ఈజీ టు యూ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అయింది అది ఇది అంటే, వన్ థింగ్ ఓపెన్గా చెప్పగలిగింది ఏంటంటే, నాకు నా బ్యాక్గ్రౌండ్ వల్ల హెల్ప్ అయిందంటే నాకు వచ్చిన నాలెడ్జ్. మా తాతగారు తను నేర్చుకున్న యాక్టింగ్ కానీ, హీ వెంట్ టు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1960s. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు అలుమ్నైస్ హూ వెంట్ టు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్. సో ఆయన అక్కడి నుంచి తర్వాత హిమ్ అండ్ నానమ్మ యాక్టింగ్ క్లాసెస్ తీసుకున్నారు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. చాలా మంది నోన్ అలుమ్నై అంటే లైక్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. సో విత్ ఆల్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అది నాకు నా బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేసింది. నాలెడ్జ్ అది నాకు నిర్మోహమాటంగా నేను చెప్పుకుంటాను ఎవరికైనా. మా నాన్న ఎక్స్పీరియన్సెస్ త్రూ యాక్టింగ్ కానీ, త్రూ మీటింగ్ పీపుల్ కానీ, అంటే లైక్ హౌ ద ఇండస్ట్రీ వర్క్స్, హౌ సర్టన్ పీపుల్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇవన్నీ తెలుసుకోవడానికి నా బ్యాక్గ్రౌండ్ నాకు హెల్ప్ చేసింది. మా అమ్మ ద వే షీ స్పీక్స్ కానీ, ద వే షీ యాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు డెఫినెట్గా నాకు నాలెడ్జ్ అయితే. సో బ్యాక్గ్రౌండ్ హెల్ప్ ఇన్ దిస్ వే. సో అదైతే ఉంది 100%. మిగతాది అంటారా రిగార్డింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే కదా వచ్చింది అది అంటే, ఐ కాంట్ కంప్లీట్లీ అగ్రీ టు దాట్. బికాజ్ నేనెంతో కొంత ప్రయత్నం చేస్తే కానీ, నేనేదో నాలో ఉన్న టాలెంట్ని బయట పెడితే కానీ, ఐ డోంట్ థింక్ ద ఫిల్మ్ మేకర్స్ ఐ వర్క్ విత్ ఆర్ నాట్ ఏదో టైంపాస్ కోసం వచ్చి చేసే ఫిల్మ్ మేకర్స్. సో they were interested in me and I was really interested in both of their works. ఇప్పుడు వరకు చేసిన రవికాంత్ కానీ, సందీప్ కానీ, I really admired their work. I really enjoyed వాళ్ళ సినిమాలు చూడడం కానీ, ఇవన్నీ ఉండడం వల్ల మ్యూచువల్ ఇంట్రెస్ట్తో జరిగిందని నమ్ముతున్నాను నేను. మేబీ అంటే మీరు చెప్పినట్టు మీటింగ్ పీపుల్ కొంచెం ఈజీ అయిందేమో కానీ, ఆ వర్క్ అంతా మీరే చేయాలి కదా. దట్స్ ద మెయిన్ థింగ్. ఐ మీన్ అక్కడే కదా యాక్చువల్ పొటెన్షియల్ అంతా బయటకు వస్తుంది. దాట్ వే యువర్ క్రేజీ. థ్యాంక్ యూ. చాలా నచ్చింది ఆ విషయం. అంటే అది నాకు బాగా అర్థం అవుతుంది, బికాస్ షార్ట్ ఫిల్మ్స్ అక్కడ అన్ని చేసుకుంటూ వచ్చాం కదా. రైట్. సో ఐ డెఫినెట్లీ అండర్స్టాండ్. సో మీరు ఇందాక చెప్పారు కదా కంటిన్యూస్ సెట్స్కి వెళ్ళేటండి అని చెప్పి, అంటే కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. మీరు అది మిస్ అయ్యేవాళ్ళ, అంటే ఆ లీజర్ టైమ్ ఫ్యామిలీతో మిస్ అయ్యేవాళ్ళ మీరు? ఒకటైతే చెప్పగలుగుతాను, మా అమ్మ షీ మేడ్ షూర్ దట్ నా పిల్లలకి ఈ ఆలోచన ఉండద్దు. అందుకే నన్ను సెట్కి పట్టుకుని వెళ్ళిపోయాను. సో అందుకే నేను స్కూల్లో తర్వాత సెట్ దగ్గర పడి ఉండేవాడు. సో బ్యూటిఫుల్. సో దట్ వే ఐ వాజ్ బ్లెస్డ్ with my mother's attention. That really transformed who I am today. Because generally your circumstances or your childhood is what shapes you as a human being. That way she really took care and I'm really grateful for her. And నాన్న కూడా, నాన్న కొన్నిసార్లు షూటింగ్లో కొంచెం ఆయన ఫాదర్ కదా, కొన్నిసార్లు అన్అవైలబుల్గా ఉండేవాడు. బట్ ఐ థింక్ ఒక తండ్రితో బాండింగ్ వెన్ యూ స్లోలీ టర్న్ ఇంటూ మ్యాన్ కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది, మొదలైంది. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. కరెక్ట్. ఐఎమ్ ఫౌండ్ అ న్యూ ఫ్రెండ్. అవును, అంటే చాలా ఇంకా డిస్కషన్ చేస్తుంటాం మేము రోజు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని, ఆ సినిమా గురించి, ఈ సినిమా గురించి, ఈ కథ గురించి. ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ లైక్ దట్. చాలా మంది మిస్ అవుతారు అది. సో చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే ఒక డాడ్ తో ఫ్రెండ్షిప్ బాయ్ టు మ్యాన్ అయిన తర్వాత ఇట్స్ లైక్ హ్యావింగ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బెస్ట్ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు చిన్నప్పుడు మనకి నాన్న చెప్పే మాటలు అంటే బిఫోర్ టర్నింగ్ ఇంటూ అ మ్యాన్ చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. ఎందుకని చెప్తున్నాడు, డజంట్ మేక్ సెన్స్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ స్లోలీ యూ స్టార్ట్ గ్రోయింగ్ కదా, అరే చాలా పెద్ద పాయింట్ దీంట్లో, చాలా అంటే లైక్ విలువ ఉంది దీంట్లో అని యూ స్టార్ట్ రియలైజింగ్. ఆయన ఏం క్రేజీ యాక్టర్ అబ్బా. రాజీవ్ సార్.
అంటే నాకు ఆన్ టాప్ ఆఫ్ మైండ్ ఇది గుర్తొస్తుంది, ఇది మన సై సినిమాలో లాస్ట్ ఇన్స్పైర్ చేస్తారు కదా మొత్తం టీమ్ ని, ఫింగర్ అమేజింగ్ అబ్బా. సో యాక్చువల్ గా బబుల్గమ్ లో వి ట్రై టు డూ అ స్మాల్ ట్రిబ్యూట్ టు దట్. మీరు అవునా అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, ఒక చిన్న మోనోలాగ్ ఉంది నాది. అవునవును అవును. దాన్ని దేంతో మొదలెడతానంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడిస్తే ఎంత గలీజ్గున్నావు తెలుసా, అవును ఎందుకు ఏడుస్తున్నావు అనేది సైలో తన మోనోలాగ్ స్టార్టింగ్. అవును. సో ఐ స్పెసిఫికలీ సో ఐ వాంటెడ్ టు జస్ట్ కైండ్ ఆఫ్ నా వంతు ఒక చిన్న ట్రిబ్యూట్ పే చేద్దాం అనిపించింది నాకు. సో వి డిడ్ దట్. సో డిన్నర్ టేబుల్ డిస్కషన్స్ అంటే జనరల్ గా సినిమా కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుంటారా? సినిమానే మాక్సిమం నడుస్తుంది, ఇంకా దానికి కాకుండా అంటే ఇంకా పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ యాక్చువల్గా సినిమానే ఎక్కువ నడుస్తుంది. అండ్ సినిమా నడుస్తుంది, నా వర్క్ నడుస్తుంది. అంటే లైక్ నో హౌ ఇస్ మై వర్క్ గోయింగ్, హౌ ఇస్ నాన్నాస్ వర్క్ గోయింగ్, అమ్మాస్ వర్క్ గోయింగ్, అండ్ సమ్ ఫన్ బ్యాంటర్. అంటే ఇక యాక్చువల్గా అయితే అమ్మ బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది లోపల, ఇంకా ఫ్రీగా జోకులు వేసుకుంటారు. సో అలాగా ఇట్ ఇస్ అ వెరీ వీవ్ డెవలప్డ్ ఇన్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ డిన్నర్ టేబుల్ అంటే ఓవర్ ద టైమ్. అండ్ ఇట్స్ రియలీ బ్లెస్సింగ్. ఇప్పుడు ఒక యాక్టర్ కి అతను ఫస్ట్ సినిమా సెలెక్ట్ చేసుకోవడం తర్వాత ఇదంతా జరుగుతుంది కదా, బట్ యాజ్ వి స్పోక్ టీనేజ్ దగ్గర నుంచి చాలా ఇంప్రెషన్స్ మైండ్ లో, చాలా నాలెడ్జ్, వీటన్నిటిని బేస్ చేసుకుని మన డెసిజన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో నా పాయింట్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఆ లవ్ ఎక్స్పీరియన్స్, ఆ ఫస్ట్ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఏ టైంలో జరిగింది? ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ బీర్ ఎక్స్పీరియన్స్ అదే నాదే at the age of 14. I think when I was in 7th class. Your puppy love. Puppy love, yeah. And I was head over heels for that lady. And unfortunately, because of some factors, we had to split. And we got back after that, but unfortunately, due to various factors, we had to split away. And it was a very mutually respected ending. మా ఇద్దరికి కూడా అంటే we realized that we are growing up. We realized that okay, maybe I think this is the most right thing to do ani end ayin దగ్గర నుంచే I think that was the thing that really connected me to Bubblegum. Then అదే అడగబోతున్నా. Yeah. So that particular experience that I had, నేను రవికాంత్ ఎలా కలిసానంటే I was trying to work with somebody else, some other person, ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు కదా. So he gave me we worked on a script. He gave that script. He said he'll supervise it, but he can't direct because he's like caught up in so many other projects. రావాలంటే 5 ఏళ్ళు పట్టేస్తుంది అంటే ఓకే కాదు సరే, దెన్ విల్ ఫిగర్ అవుట్ సంబడి ఎల్స్ అన్నప్పుడు I was meeting a couple of people. And in that process రవికాంత్ని కలిసినప్పుడు తను ఒకటే మాట, రోషన్ నేను ఇంకోరి కథను నేను చేయట్లేదు, బట్ ఐ థాట్ యువర్ ఇంట్రెస్టింగ్, సో ఐ మెట్ యూ, నా దగ్గర ఒక కథ ఉంది వింటావా అన్నాడు. బాబు నాకు ఇదే కావాలి, నాకు ఇంట్రెస్ట్తో నాకు ఎవరైతే కథ తీసుకొస్తారో, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్ ఫిల్మ్ మేకింగ్ అనేది. ఆ ఫిల్మ్ మేకర్కి పర్టికులర్ యాక్టర్ పైన ప్రేమ ఉంటేనే జరిగే పని. సో తన ఇంట్రెస్ట్తో నాకు చెప్పడం ఉంది చూడండి. సో ఐ థింక్ ఐ వాజ్ సోల్డ్ ఎట్ దట్ ఫస్ట్ లైన్. అండ్ తర్వాత తను కథని వీ హ్యాడ్ లైక్ అ నరేషన్ ఆఫ్ 45 to 1 hour నరేషన్లో హీ టోల్డ్ మీ ద క్లైమాక్స్ అండ్ హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. And I was sold at the climax. I was like, wow, I want to do something in this space. Because ultimately, na goal enti to create impact. To create impact through films or through my characters. So, this particular thing has, ante aa narration ichinapudu, it really impacted me because I deeply connected with that. So, I wanted to do that particular thing and it happened. I was really happy that it happened. ప్రీ-మోగ్లీ ఏం జరిగింది? బబుల్గమ్ తర్వాత ప్రీ-మోగ్లీ లైఫ్ లో ఏం జరిగింది? ప్రీ-మోగ్లీ చాలా జరిగాయి. సో బబుల్గమ్ రిలీజ్ అయింది. బబుల్గమ్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ లో అనుకున్నంత వాలిడేషన్ రెస్పాన్స్ రాలేదు. సో ఇట్ వాస్ స్లైట్లీ హార్ట్ బ్రేకింగ్, ఎందుకంటే మనం ఎంత డిటాచ్ గా అనుకున్నా కూడా అటాచ్ గా వర్క్ చేస్తాం కాబట్టి అరే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి ఆహాలో వచ్చిన తర్వాత దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ రెస్పాన్స్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత. సో ఇట్ వాజ్ రియలీ హార్ట్ వార్మింగ్ టు సీ దట్. బట్ అల్టిమేట్లీ ఇండస్ట్రీలో మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. సో నంబర్స్ సే ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ, అండ్ యూ కెన్ డినై ఎనీథింగ్ బట్ నాట్ సక్సెస్ అన్నట్టు. అబ్సల్యూట్లీ.
I think it was really crucial for me because people believed in me, believed in my acting. చాలా కథలు వచ్చాయి, చాలా అంటే చాలా కథలు వచ్చాయి. నంబర్ చెప్తే మళ్ళీ దానిపైన వేసుకుంటారేమో కానీ ఎడాపెడా కథలు వింటున్నాను లెఫ్ట్ రైట్ సెంటర్. కథ నచ్చితే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వడు, ప్రొడ్యూసర్ అద్భుతంగా ఉంటే కథ మ్యాచ్ అవ్వదు. సో ఈ డైలమాలో ఐ వాజ్, అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే, లైక్ చాలా కథలు నచ్చినవి ఉన్నాయి కానీ ప్రొడ్యూసర్స్కి నచ్చవు కథలు అవి. సో ఐ వాజ్ రియలీ స్టక్ అండ్ సందీప్ హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ అ స్టోరీ ఫర్ మీ. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. నరేషన్ ఇచ్చాడు, సాడెడ్, మనం ఇది చేస్తున్నాం అనుకున్నాను. మధ్యలో ఇంకో చిన్న ఇంటికి కానీ హీ వాజ్ స్టక్ అప్ విత్ సంబడి ఎల్స్ ముందు. సో నేను ఆయనకి ఐ డోంట్ థింక్ హీ లైక్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అది ముందరికి వెళ్ళేది ఆ ప్రొడ్యూసర్తో. సో దెన్ ఐ ప్రపోజ్ దిస్ ఐడియా సేయింగ్ దట్ వీ వర్ అసోసియేటెడ్ విత్ పీపుల్ మీడియా ఫర్ బబ్లుగం కాబట్టి ఒకసారి వాళ్ళకి పిక్చర్స్ చూద్దామా అని ప్రపోజ్ చేశాను. మనోడు వెళ్ళి పిచ్ చేశాడు. పిచ్ చేసిన తర్వాత అది కూడా ఆ ప్రాసెస్ కూడా బయటకు రావడానికి చాలానే టైం పట్టింది. సో ఇట్ వాజ్ అ క్రేజీ ప్రాసెస్. ఇన్ఫ్యాక్ట్ దెర్ వర్ డేస్ వేర్ ఐ యూస్ టు, అంటే ఈ మధ్యలో ఒక చిన్న, అంటే యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆల్సో. ఆ టైంలో దెర్ వర్ క్రేజీ టైమ్స్ వేర్ ఐ వాజ్ జస్ట్ బై మై సెల్ఫ్ అండ్ థింకింగ్ ఏంటి దీన్ని ఎలా ముందరకు తీసుకెళ్తాం అని నెత్తి పాల్గొట్టేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఫార్చునేట్లీ పీపుల్ మీడియా విశ్వప్రసాద్ గారికి కథ నచ్చింది అండ్ హీ లైక్ సందీప్, హీ లైక్ మీ అండ్ హీ టుక్ ఇట్ ఆన్ వుడ్. అండ్ కట్ త్రోట్ బిజినెస్ మ్యాన్ ఆయన. యా, హీఈస్ అబ్సల్యూట్, ఐ థింక్ బిజినెస్ మ్యాన్ గా ఉండాలి యాజ్ అ ప్రొడ్యూసర్. ఎందుకంటే క్రియేటివ్ గా కొన్నిసార్లు వీ కెన్ గో ఓవర్ బోర్డ్, బట్ అల్టిమేట్లీ హీ హ్యాస్ టు థింక్ అబౌట్ హిస్ మనీ. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా సినిమానే కాదు, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి 20 కోట్లు 10 కోట్లు ఒక సినిమా పైన పెట్టాడు అంటే ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ హీ వెంట్ త్రూ టు అక్వైర్ దట్ ఫండ్స్ అండ్ టు పుట్ ఇట్ ఆన్ కొంతమంది పైన పెట్టి హీ వుడ్ డెఫినెట్లీ వాంట్ మేక్ బిజినెస్ కదా. ఆర్ట్ ఇవన్నీ ఉంటాయి. ద ప్రొడ్యూసర్ షుడ్ రియలీ థింక్ అబౌట్ ద ఆర్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ టు, బట్ ultimately it is what are we are in the business of entertainment. అవును, సినిమా ఈక్వల్స్ టు బిజినెస్. ప్రశాంత్ ఒక మాట చెప్పారు ఒక ఎక్కడో దగ్గర, తను ఉగ్రం టైంలో ఈజ్ రియలీ పుట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. తన ఇల్లు అమ్మేసుకొని ప్రొడక్షన్ చేశాడు, అంతా చేశాడు. ఏమైంది? ఏం కాలేదు. తర్వాత సలార్ టైంలోనూ ఐ థింక్ కేజీఎఫ్ టైంలో వాట్ ప్యాషన్, దేర్ ఇస్ నో మోర్ ప్యాషన్, ఐ యామ్ డూయింగ్ బిజినెస్, బికాజ్ అల్టిమేట్లీ దట్ ఇస్ ద ట్రూత్. ఆయన అసలు ఎక్స్ట్రాడినరీ గట్సీగా ఏం చెప్పారు బ్రో, ఆయన నేను ఉగ్రమే మళ్ళీ చేస్తున్నానని చెప్పి ఓపెన్ గా క్రేజీ అండ్ ఇట్ వర్క్డ్. యా, ultimately it shows that it is business, it is we are in the business of entertaining people. థియేటర్లోకి వచ్చి 2.5 గంటలు 3 గంటలు ఇఫ్ ఈస్ ఎంగేజ్డ్, ఇంపాక్టెడ్ అండ్ ఎంటర్టైన్ కదా చాలు, ఇంకేం కావాలి. అది ఎనీ జానర్ ఇట్ కెన్ హ్యాపెన్. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ హారర్, ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ కామెడీ, ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ యాక్షన్, డిపెండ్స్ ఆన్ అంటే లైక్ ద ఫిల్మ్ మేకర్స్ చాయిస్. అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎంగేజ్మెంట్, విజన్ బిహైండ్ ద కెమెరా. యా 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 అండ్ యా, మనం మోగ్లీ గురించి కొంచెం మాట్లాడుతాం. నాకు ఫస్ట్ టైటిల్ చాలా నచ్చింది అబ్బా. థ్యాంక్ యూ. అది మీకు అంత ఈజీగా దొరికిందని నాకు నమ్మద్దు అవ్వట్లేదు. అసలు ద క్రేజియస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సో చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని పిలిచాడు. మై నిక్ నేమ్ వాస్ మోగ్లీ. అవునా? ఎందుకంటే నాకు జంగిల్ బుక్ ఇవన్నీ అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఫర్ వెరీ లాంగ్ టైమ్ వాజ్ కాల్డ్ మోగ్లీ అట్ హోమ్. అండ్ నరేషన్ అయిపోయిన తర్వాత టైటిల్ చెప్పాడు మోగ్లీ అన్నాడు. It is like, it was like the universe conspired and my dad's manifestation conspired for this story to come landed at me. So it was something really shocking for me that మోగ్లీ అనే టైటిల్ వచ్చిన కథ నాకే ఎలా వచ్చింది. అంటే నేను టైటిల్ మీకు అంత ఈజీగా ఎలా దొరుకుతుందని ఎందుకు అడిగారంటే, నేను ఛాంబర్కి వెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నేను ట్రై చేస్తా ఉంటే ప్రతి టైటిల్ రిజిస్టర్డ్, కానీ సినిమాలు కనపడవు, సినిమాలు రావు బయటికి. సో యా, అంటే ఒక 2-3 మంచి పాయింట్లు చెప్పారు మీరు. మేనిఫెస్టేషన్ ఒకటి, దెన్ బిలీవ్, అంటే వాట్ వి బిలీవ్ ఇస్ వాట్ వి బికమ్. ఎగ్జాక్ట్లీ, గన్స్ బ్లేజింగ్, డౌట్ లేదు అందులో. అంటే ఈ ఇమాజినేషన్ మొత్తం టీనేజ్ అప్పటి నుంచి ఉండేదా? నేను స్క్రీన్ మీద నేను ఐఎమ్ ద గై అంటే వన్ థింగ్ I always wanted to do is I wanted to tell stories through me.
I wanted to create impactful performances. And I was always interested in acting. And నాకు తర్వాత అప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే ద లీడ్ మ్యాన్ క్యాన్ టెల్ మోర్ స్టోరీస్. సో దట్ వే ఐ థింక్ ఐ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ టు బీ ఇన్ ద ప్రొటాగనిస్ట్ స్పేస్. అదైతే ఉండింది. యా. సో ఇప్పుడు హౌ ఇస్ డాడ్ రెస్పాండింగ్? ఈ మోగ్లీ ఇలా షేప్ అవడం, ఈ సాంగ్ ఇందాక విన్నాను, అమేజింగ్ ఉంది సాంగ్, క్రేజీ ట్రిప్పీ ఉంది అసలు సాంగ్, చాలా బాగుంది. రైట్. ఇవన్నీ మీరు వినిపించుంటారు కదా ఇంట్లో, హౌ వాజ్ ద రెస్పాన్స్, హౌ డి ది ఫీల్? బోత్ ద పేరెంట్స్, అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ దే ఆర్ వెయిటింగ్. ఇప్పుడే ఎగిరికి అంత వేసేయకూడదు కదా, ఆగాలి, వచ్చిన తర్వాత జరిగిన దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. సో వాళ్ళు కూడా ఎలా అంటే ఏమి నాకు ఊరికే సూపర్ రోషన్ అని ఈరోజు చెప్పరు. సో దట్ వే దే ఆర్ వెరీ సటిల్. వాళ్ళ అబ్జర్వేషన్స్తో కానీ ఎక్కువ బొక్కలు ఏమైనా కనిపిస్తే అవి చెప్పేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ అదే. ఐ రియలీ వాంట్ పీపుల్ అరౌండ్ మీ టు బీ లైక్ దట్. ఇన్ఫాక్ట్ విత్ పీపుల్ ఆల్సో, ఇఫ్ సంబడీ టెల్స్ మీ, నాకు ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. బొక్క అనిపిస్తే నాకు చెప్పు, నెక్స్ట్ టైం నేను చేయను నేను. దట్ వే. సో బ్యాక్ డ్రాప్ మొత్తం ఎక్కడ, ఇది అడవి సెట్టింగ్ లో ఉంది కదా అంతా. ఏ పార్ట్ ఆఫ్ ది ప్లేస్ లో షూట్ చేశారు? సో కథ సెటప్ అయ్యింది పాడేరులో పార్వతీపురం అనే టౌన్ లో సెటప్ అయిన కథ. ఓకే. ఆ పార్వతీపురంలో ఒక కొంచెం దూరంలో ఒక అడవిలో ఎవరికి లింక్ లేకుండా మోగ్లీ అని ఒకడు ఉంటాడు. వాడి పేరు యాక్చువల్ అయితే మురళి, వాడే మోగ్లీ అని పెట్టుకున్నాడు. బికాస్ సో వాడే పార్వతీపురంలో కథ నడుస్తుంది. షూట్ చేసింది రంపచోడవరం, మారేడుమల్లి. క్రేజీ ప్లేస్, అంటే చాలా అన్ఎక్స్ప్లోర్డ్ లొకేషన్. అవునా? మన ఫిల్మ్స్ లో అంత నాకు తెలిసి ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను చెత్తగా తిరిగేసాను. అవునా? మొత్తం తిరిగి. ఓకే ఓకే. అంటే ఏలూరు నాది. మాకేమన్నా ఎస్కేప్ ఉందంటే దగ్గరలో అదే అన్నమాట. క్రేజీ ప్లేస్ కానీ అదొకటి. అండ్ పుష్పలో షూట్ చేశారు, గుడిసె హిల్స్ అని ఉంటాయి. మీరు టాప్ లో షూట్ చేసాం. గుడిసెలో గ్లిమ్స్ లో ఒక షాట్ ఉంటుంది వేర్ ఐమ్ గోయింగ్ ఆన్ ద హార్స్. అవునా? అది గుడిసెలోనేనా? అదే. అండ్ మేము ఫార్చునేట్ గా మేము వెళ్ళింది ఫిబ్రవరి ఆ టైంలో. సో ఇట్ వాస్ స్టిల్ లైక్ ఇంకా వింటర్స్ ఇంకా ఎండ్ అవ్వలేదు. సో బ్రౌన్, మొత్తం బ్రౌన్ లో చాలా బాగుంటది అసలు. ఆ బ్రౌన్స్ అయితే ఏదో ఇంటర్నేషనల్ లొకేషన్ లో షూట్ చేస్తున్నా అన్న ఫీల్ ఇచ్చింది అది. అంటే చాలా మినీ లే లడాక్ లో ఉంటది. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంటది. యా. ఇప్పుడు మెల్లిగా గ్రీన్ అయిపోయింది మొత్తం. అవును, అయిపోతుంది. నైట్ టైం మొత్తం అందరు టెంట్లు వేసుకుని అక్కడ బ్యాంబూ చికెన్ తిని పాటలు పాడుకుంటా క్రేజీ ఎక్స్పీరియన్స్. మాకేంటంటే ఇంజనీరింగ్ అయ్యాక వీకెండ్ ఏమైనా ఎస్కేప్ ఉందంటే అదే అనమాట. ఐదర్ ఏదో ఒక బార్, లేదంటే అక్కడ. సో హవర్ యువర్ కాలేజ్ డేస్? కాలేజ్ డేస్ అంటే ఐ ప్రైమరీలీ డన్ మై యాక్టింగ్ ట్రైనింగ్ ఓన్లీ. సో నా యాక్టింగ్ స్కూల్ వాజ్ మై కాలేజ్. తర్వాత కరెస్పాండెన్స్ లో ఎగ్జామ్స్ రాయేసేటట్టు కోర్సెస్. సో అదే కదా, మనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అటువైపు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో కాలేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ డెంట్ హ్యావ్ దట్ ప్యూర్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఐ థింక్ మా ఫిల్మ్స్ ఆ ఎక్స్పీరియన్స్ తో వచ్చేసింది. జనాలు అన్ని చూసి ఆ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. జనాలు వాళ్ళ పాలిటిక్స్ అన్నట్టు అనిపించేది అంతా ఇక్కడ దొరికింది నాకు. సో కాలేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ వాజ్ మై ప్యూర్ యాక్టింగ్ స్కూల్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రైమరీగా ఇంటర్ అక్కడ జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ కాలేజ్ మేబీ ఆ టైంలో చాలా ఒక రెబెల్ వితౌట్ అ కాజ్, రెబెల్ అన్నట్టు. ఎందుకో తెలియదు, వీళ్ళు వద్దన్నారా ఇదే చేద్దాం పద అలా చేసేవాడిని. బట్ యా, స్లోలీ మెల్లిగా అదంతా వదులుకొని ఇప్పుడు వేరే జోన్ లోకి వచ్చాను. కానీ ఎనర్జీ ఉండాలి, ఉండాల్సిందే. అంటే అది లేకపోతే ఇప్పుడు బిస్కెట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ, డౌట్ లేదు. ఆ ఎక్స్పీరియన్సెస్ నన్ను షేప్ చేసాయి. అవును. టు బీ హూ ఎవర్ ఐ యామ్ టుడే. అంటే టు పర్స్యూ ద డ్రీమ్, అంటే చాలా పెద్ద డ్రీమ్స్ కదా. మనం అక్కడే భయపడితే ఎగ్జాక్ట్లీ అక్కడ రెబెలియస్ నేచర్ ఉంటేనే ఆఫ్టర్ వి టర్న్ ఇంటూ మ్యాన్ దట్ విల్ బికమ్. యా, అబ్సల్యూట్లీ. సో కమింగ్ బ్యాక్ టు మోగ్లీ అగైన్. రైట్. సో ఈ రంపచోడవరం ఈ సెట్ ఇదంతా ఉంది కదా. సో బేసిక్ గా మీరు షూట్లకి వెళ్ళినప్పుడు ఈ లాజిస్టికల్ గా ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఎలా ఉండేది మీకు? కష్టమేదా షూట్? అట్లా కష్టం అనేది ఏమి అనిపించలేదు, బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద వర్క్. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే
లాజిస్టికలీ ఇట్ వాస్ వెరీ టఫ్. కొన్ని చోట్లకి వెళ్ళడానికి గుడిసా హిల్స్ ఉన్నాయి, అవును, నార్మల్ కాల్స్ ఏం తీసుకెళ్ళరు వాళ్ళు. ఆ క్వాలిస్టులు తీసుకుని వెళ్ళాలి, ఆ క్వాలిస్టులు కూడా ధడేలని వేయాలి, అలా తప్పితే అది పైకి వెళ్ళరు. సో లాజిస్టికలీ ఇట్ వాస్ వెరీ టఫ్. అండ్ సిగ్నల్ నిల్లు ఏం లేదు. ఫోన్ అనేది ఎందుకు పనికిరాదు. ఫోన్ అనేది ఏదో డకోటాకి ఏమైనా డౌన్లోడ్ చేసుకుని అది ఆడుకోవడానికి ఉంటుంది తప్పితే ఇంకా దేనికి పనికిరాదు. అండ్ ఫార్చునేట్లీ ఐ థింక్ నాకు జనరల్ కూడా నేను సెటిల్ ఉన్నప్పుడు నాకు ఫోన్ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు. అసలు నా పాకెట్ లో కూడా నాకు ఫోన్ ఉండకూడదు. బికాజ్ ఐ డోంట్ చూసా మీ ఫోన్ లో ఛార్జింగ్ లేదు, నా దాంట్లో కూడా ఉండదు, ఛార్జింగ్ ఉండదు, ఎప్పుడు ఛార్జింగ్ ఉండదు, అంతే అది బతుకుంది. సో దట్ వే ఇట్ రియలీ హెల్ప్. ఎందుకంటే అందరు చుట్టూ వాళ్ళకి కూడా ఫోన్ లేవు కదా. సో ఇట్ వాజ్ లైక్ ఎక్కడో విన్నాం టారెంటినో సెట్స్ లో ఇది పుట్ రూల్ దట్ ఫోన్స్ ఆర్ నాట్ ఫోన్. మా సెట్ లో అది ఆర్గానిక్ గా జరిగింది, సిగ్నల్ లేదు, ఎవరికి వాడుకోవడం లేదు. సో దట్ వే సిగ్నల్ ఉండేది కాదు. అండ్ క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ ఉంది వేర్ వీవర్ ఒక ఇది ఎక్కువ రివీల్ చేయొద్దు కానీ క్లైమాక్స్ లో ఒక చిన్న వాటర్ లో ఒక సీక్వెన్స్, వాటర్ స్ట్రీమ్ ఉంది మోగ్లీ హౌస్ సెటప్ దగ్గర. దెర్ ఇస్ అ వాటర్ స్ట్రీమ్ దట్ ఈస్ గోయింగ్. దాన్ని ఏం చేస్తారంటే మా వాళ్ళు ఆటోలు సంచులు పెట్టి వాటర్ లెవెల్ పెంచారు. కానీ ఆ వాటర్ స్ట్రీమ్ ఎలాంటిదంటే పాములు గీములు అన్నీ వెళ్తున్నాయి. ఏంటంటే నేను ఇలా కార్తో షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి నేను లెఫ్ట్కి తిరిగి చూస్తే అదే వాటర్ స్ట్రీమ్ లోకి ఒక పాము పాక్కుంటే వెళ్తుంది. రేపు పొద్దున్న అదే వాటర్ స్ట్రీమ్ లోకి నేను దిగాలి. నేను రేపు పొద్దునే దిగాలి. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ అ సినారియో వేర్ లేదు మనం ఇది సెట్లోకి వేసుకుందాము, ఇబ్బంది కొంచెం పాములు అని చెప్పడానికి నేను ఆ సినారియోలో లేదు, అంత లగ్జరీ చెప్పింది చేసుకోవాలి మూసుకొని. సో ఒకటే ఫిక్స్ అయ్యి దిగింది ఏంటంటే ఏమైనా పైన చూసుకుంటాడు అని చెప్పి దిగిపోయాము. సో దట్ వే ఇట్ వాస్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఫిజికలీ ఆల్సో ఇట్ ఇస్ వెరీ టైరింగ్ బాగా, ఎందుకంటే ఉక్కపోతుంటది అక్కడ. ఇట్ వాస్ లైక్ వేర్ వీ వర్ షూటింగ్ కదా, ఒక చిన్న వ్యాలీ లాగా ఉంది, గాలి ఆడట్లేదు, ఒక్క ఆకు కూడా కదలలేదు. సో అండ్ మాన్సూన్ సీజన్ లో చేసాం. సో వర్షం ఆగిందంటే అయిపోయాం, అవుట్. ఎలాగంటే మేము ఒక వ్యాలీలో కొంచెం పైకి వెళ్ళి ఇంకో దగ్గర షూట్ చేద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ జస్ట్ నించుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏదేదో అవుతుంది అందరికి, చాలా మందికి ఆన్ సెట్స్. హ్యూమిడిటీ వల్ల ఆక్సిజన్ కూడా మేబీ ఆక్సిజన్ కాదండి, బట్ దెర్ వాస్ నో ఎయిర్, ఫ్లో లేదు. సో ఇట్ వాస్ వెరీ సఫకేటింగ్. ఆ సఫకేటింగ్ లో మళ్ళీ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ పెద్ద టాస్క్. అండ్ ఇంకా ఎలా అయిపోతుంది అంటే అంత వర్షాకాలంలో అంత హ్యూమిడిటీలో యాక్టర్స్ సెట్ మీద దిగినప్పుడు కోడికి ఈకలు పీకేస్తే ఎలా ఉంటారు. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ప్రయత్నించి ఏదో ఒకటి. మీకు ఎంత లోపల ఉన్నా యూ హ్యావ్ టు బి వెరీ ఎలిగెంట్ కదా. అంటే ఆ క్యారెక్టర్ లో నేను చెప్పేది అంటే సెట్ వెనకాల ఉన్న వాళ్ళు లేదని సో ఇప్పుడు మీరు మోగ్లీ కన్సెప్షన్ దగ్గర నుంచి ఫస్ట్ టైం మీరు స్టోరీ ఇదంతా అయిన తర్వాత ఈ యాక్టింగ్ మీరు ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారని చెప్పారు కదా, లైక్ అంటే ఏం ఇంబైబ్ చేసుకుని ఆ క్యారెక్టర్ లోకి యూ డ్రో ఇంటూ ఇట్? రియలీ లైక్ టు అంటే 5 W's అనేవి ఉంటాయి బేసిక్ యాక్టింగ్ ట్రైనింగ్. వేర్, వెన్, హూ, వేర్, వెన్, వాట్, వై. సో ఐ ట్రై టు ఫిగర్ అవుట్. అది యాజ్ అ రైటర్ సందీప్ చేశాడు, బట్ ఫర్ మీ నాకేంటంటే పర్సనల్గా నేను పెన్ను పెట్టి రాస్తే నాకు ఆ పర్సనల్ కనెక్ట్ నా హెడ్లో ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఐ ట్రై టు ఫిగర్ అవుట్ ద సోషల్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్. దెన్ ఇవన్నీ వదిలేసి ఇది చాలా కాన్షియస్గా జరగాల్సిన ప్రాసెస్ గా సబ్ కాన్షియస్గా ఫీడ్ అయిపోదు. అవును. సో ఇట్ హ్యాస్ టు బీ ఫెడ్ ఇన్ టు మై సబ్ కాన్షియస్. సో ఐ ట్రై టు క్రియేట్ సర్టన్ సినారియోస్ ఇన్ మై హెడ్. ఐ లైక్ టు, అంటే ఇదంతా చాలా మంది అంత అక్కర్లేదు యాక్టింగ్, ఇది అంతా అక్కర్లేదు అంటారు, బట్ ఐ టేక్ జాయ్ ఇన్ దిస్. ఐ క్రియేట్ దిస్ పర్టిక్యులర్, అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హూ ఎవర్ వీ ఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. సో వై కాంట్ I figure out the circumstances of that particular character to be whoever he is in that particular scene or anything. So I try to completely visualize and create that backstory. I try to create sensations that might connect me to that backstory inka deep ga. And at some point it just takes you in that particular character. అండ్ ఇట్ ఇస్ ఫన్ దట్ వే. అండ్ మీరు అన్నారు కదా కొంతమంది ఇది అవసరం లేదు అంటారు, అసలు నేను అస్సలు ఒప్పుకోను బ్రో, అది అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే
బ్యాక్ స్టోరీ అనేది చాలా కీ. అంటే ఎస్పెషలీ ఒక క్యారెక్టర్ కి అంటే ఇన్స్టెంట్ గా కూర్చొని చేసేది వేరేలా ఉంటుంది. అంటే లోపల ఉన్నప్పుడు యూ బిహేవ్ లైక్ ఎ పర్సన్. అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఐ ట్రై టు ఫిగర్ అవుట్ దిస్ బ్యాక్ స్టోరీ ఇన్ అ వెరీ రా మ్యాన్. అంటే ఇప్పుడు ఏదో ఒక రైటర్ రాసేసి 2 డైలాగులు వేసేసి ఇలా కాకుండా ఇప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి వాడు ఏం వినుంటాడు ఇన్ అ వెరీ రా మ్యాన్. అంటే ఇప్పుడు నేను మా నాన్న కూర్చొని మాట్లాడుకున్నాను అనుకోండి, అది ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఉండవు కదా, కొంచెం బ్రేక్లు వస్తాయేమో మధ్యలో, సంథింగ్ సమ్ వెరీ అంత వినసొంపుగా లేని డైలాగ్ కూడా రావచ్చేమో. సో ఇలాంటివన్నీ ఐ ట్రై టు క్రియేట్ ఇన్ అ వెరీ రా మేనర్. అండ్ దెన్ ఐ ట్రై టు ఫైండ్ మ్యూజిక్. ఐ ట్రై టు find music. I actually have a small playlist for Mowgli and the character Mowgli. Ante I understand emotions in music konsalu. Avunu. Music makes you understand an emotion better than anything else sometimes. So that way I scout for music. I scout for music that might inspire me, that might create my honesty in the emotion. Ivanni baita evariki cheppavochu, but it is a joy I take. Avunu. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, తెలిసిపోతుంది. సో ఈ పార్ట్లో నేను క్వశ్చన్ అడిగాను. జనరల్గా చాలా మంది ఆస్పిరెంట్ యాక్టర్స్ ఇలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తారు, దాని తర్వాత సిరీస్లు అని ఇలా రకరకాలుగా యాక్ట్ చేసుకుంటా మేబీ ఒకరోజు సినిమా ఛాన్స్ వస్తే సినిమాలో పని చేస్తుంటారు. రైట్. సో ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేస్తూ వెళ్ళిన దానికి ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి మీరు ఎల్ఏలో చేశారు కదా. సో అంటే వాట్ మేజర్ డిఫరెన్సెస్ ఈ రెండు ప్రాసెస్లో? See, ultimately ఇది నేను చెప్పడం చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే మా తాత వాళ్ళు they were teachers. Ultimately acting is something that you gain through experiences. But acting training అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఉంది, ఆ డైమండ్ బయటకు ఎలా వస్తుంది? దాన్ని గ్రైండర్లో పెడితేనే, దాన్ని గ్రైండ్ చేసి చెక్కి తీస్తేనే వస్తుంది బయటకు. సో దాట్ వే యాక్టింగ్ ట్రైనింగ్ కానీ యాక్టింగ్ ప్రాక్టీసెస్ కానీ ఇట్స్ లైక్ అడిషనల్గా ఇంకొక గ్రైండర్లోకి వేసినట్టు. లేదు అంటే మనం ఇప్పుడు నేను రాయితోనే చెక్కుతాను దీన్ని, స్లో అవుతుంది కొంచెం. సో దట్ వే యాక్టింగ్ ప్రాక్టీస్ ఆర్ యాక్టింగ్ ట్రైనింగ్ రియలీ హెల్ప్స్. దేర్ ఆర్ ఫినామినల్ యాక్టర్స్ హూ హ్యావ్ ఎప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకోకుండా వచ్చి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్లీ ఇట్ ఇస్ అండర్స్టాండింగ్ ఎమోషన్ అండ్ వాట్ బటన్స్ టు ప్రెస్ వేర్ టు క్రియేట్ దట్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్. సో అల్టిమేట్లీ అదే goal. So it can be attained without training, it can be attained with training. With training is slightly faster and it is maybe you will see certain things that మీరు చూడలేనివి కొన్ని కనిపించచ్చు అండ్ చాలా డిస్కవర్ చేయొచ్చు. మన సొంతంగా మనం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మన సొంతంగా జీవితంలో. అంటే you don't need any help for anything for that matter. But ట్రైనింగ్ అని ఇవన్నీ తీసుకుంటే ఇట్స్ అన్ అడిషనల్ లేయర్. ఓకే. సో బేసిక్గా నేను కొన్ని విన్నా అనమాట. బ్రెత్ వర్క్ ఒకటి, అంటే ఐలిడ్స్ తో కొన్ని టాక్టిక్స్ ఆదిశక్తి ఆదిశక్తికి వెళ్ళాను. I've done my ఆదిశక్తి వర్క్షాప్ ఆల్సో. అంటే అది ఆదిశక్తి అని నాకు తెలియదు, నేను జనరల్ గా విన్నా. అంటే ఇవి ఇక్కడ ఏం నేర్పిస్తారు అని, అంటే ఐఎమ్ జస్ట్ క్యూరియస్. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇన్ ఆదిశక్తి ఆల్సో. ఏంటంటే ఎమోషన్ ని వాళ్ళు దేని బేసిస్ పైన తీసుకుంటారు అంటే బ్రెత్ పైన తీసుకుంటారు. బికాస్ త్రూ యువర్ బ్రెత్ there is a lot of physical sensations that is created. Meditation ade kada. Exactly. So that way to manipulate your breath is easier to create a emotion instead of manipulating your mind. But I like to manipulate my mind. That's the joy. So that way I try to combine both. But there is a lot of అంటే ultimately when you manipulate your mind also, it's the physical sensations that are created. It is the change in the breath కానీ, లేకపోతే ఒక chill in the back కానీ, లేకపోతే tightening of the neck or the jaw. It happens, it is ultimately when emotion has to be sold, it has to be physically sold through an expression. That can happen through manipulating your body or your mind. It is actor's choice or the director's choice. So that way breath also plays a really important thing. And what I have come to understand with my experience ఇప్పుడు ఈ 2 సినిమాలు చేసిన దాంట్లో ఏంటంటే there is a lot more than just all this. లైటింగ్ ఉంటుంది, ఫ్రేమింగ్ ఉంటుంది. టు క్యాచ్ దట్ పర్టిక్యులర్ లైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టు క్యాచ్ అంటే ఇప్పుడు కెమెరాకి ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నాను, వెనకాల తిరిగేసి మొత్తం డైలాగ్ చెప్పేస్తే ఏముంది, కెమెరాని ఫేవర్ చేస్తూ దానికి నేను ప్లే చేస్తూ ఉంటేనే ఇట్ ల్యాండ్స్ వెల్. సో ఐ థింక్ సర్టన్ థింగ్స్ విల్ ఓన్లీ బి గెయిన్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇంకా నాకు చాలా నేర్చుకోవాల్సింది ఉంది.
ఐఎమ్ ఎక్సైటెడ్ టు లర్న్, అవును. ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. ఇంకోటి మీరు చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఒకటి రిఫ్లెక్టర్ పట్టుకుని ఇలా నుంచొని ఇరిటేటింగ్. అంటే యాక్టింగ్ గురించి నా ఆల్ టైమ్ ఫేవరెట్ కొటేషన్ ఒకటి ఉంటుంది, యాక్టింగ్ ఇస్ ది ఓన్లీ ఛాన్స్ టు లివ్ మల్టిపుల్ లైఫ్స్ ఇన్ అ సింగిల్ లైఫ్ టైం. అంటే దట్ ఐ థింక్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. అబ్సల్యూట్లీ. అంటే నేను కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తుంటాను, అంటే నువ్వు ఎంతన్నా చెయ్యి, ఎన్ని కెమెరాలన్నా పట్టరా, ఏదన్నా చెయ్యి, అంటే అక్కడ ఆ మూమెంట్ యాక్టర్ పర్ఫామ్ చేయకపోతే గాన్, ఏం చేయలేవు. అంటే నువ్వు పేపర్ మీద నువ్వు మహాకావ్యాలు రాయి, See, I agree with you to a certain extent. There are very good directors who can make horrible actors also act very well. జుగాడు. అవును. ఫ్రేమింగ్ కరెక్ట్ గా పెట్టుకొని, అవును, లైటింగ్ కరెక్ట్ గా చేసేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లైట్ పెట్టేసి కొంచెం గట్టం ఫుల్ గా ఉంటే సిగరెట్ పెట్టేసి ఇంకేముంది. సో దట్ వే డైరెక్టర్ కెన్ ఆల్సో టేక్ ఓవర్ దట్ ఇఫ్ ద యాక్టర్ ఇస్ నాట్ డెలివరింగ్. బట్ ఇఫ్ ద యాక్టర్ ఇస్ డెలివరింగ్, it will be an additional layer. It will create an impact that is not expected. లెట్స్ కమ్ బ్యాక్ టు మోగ్లీ. మొత్తం యాక్టింగ్ సో అంటే క్యారెక్టరా లేదంటే స్టోరీ ఎగ్జైట్ చేసిందా బాగా, అంటే కొన్ని పర్టికులర్ పివటల్ సీన్స్ బాగా ఎగ్జైట్ చేసింది? సో మోగ్లీ గురించి when I heard the narration కదా, I was really blown away by the vision Sandeep Raj had, the clarity he had, and the clarity he had with what he's delivering. He is delivering a pure commercial cinema which is not just enjoyed by the BC sectors and the A sector కూడా, ఎందుకంటే దాన్ని ఒక సెన్సిబిలిటీతో తీస్తాడు. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ సెటప్. అండ్ సెటప్స్ కూడా చాలా, ద హోల్ సినారియో కానీ ఫారెస్ట్ లో ఉంది, ఫారెస్ట్ లో ఇంత హైలీ ఇమోషనల్ స్టోరీ అనేసరికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇట్ వాస్ వెరీ అండ్ ద స్టోరీ ఆల్సో వాస్ వెరీ వెరీ గుడ్. ద స్క్రీన్ ప్లే వర్షన్ ఆఫ్ ఇట్, ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ ద రైటింగ్. అంటే లైక్ హౌ హీ ఒక యూఎస్పీ అంటే మన రైటింగ్ లో ఒక ఇమోషనల్ సీన్ ఎలా తీసుకెళ్తారంటే, ఫస్ట్ ఒక కామెడీ బిట్ తీసుకొస్తాడు, తర్వాత ఇమోషనల్లోకి తీసుకెళ్తాడు. అంటే హీ క్రాక్ సమ్ జోక్, ఆ ఇమోషన్లో కూడా హీ కెన్ క్రాక్ అ జోక్. సో అండ్ హీ డజంట్ టేక్ యూ అవే ఫ్రమ్ దట్ ఇమోషన్. సో దట్ వే ఐ వాజ్ రియలీ, అంటే లైక్ ఐ రియలీ ఎంజాయ్డ్ హిస్ రైటింగ్. బీట్స్ గట్టి పట్టుకుంటాడు. హీ హాజ్ రియలీ నైస్ గ్రిప్ ఓవర్ దట్. అండ్ మనోడికి హీ అండర్స్టాండ్స్ ద తెలుగు పల్స్, మనోడికి మంచి క్లారిటీ ఉంది. సో దట్ వే ఐ వాజ్ సోల్డ్ ఇన్ ద నరేషన్. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ద crazy setups this film has, the capability for me to perform kuda, performance ki kuda he's given me so many spaces. So I was really excited for that. So that way it really happened faster. Okay. Yeah. So బేసిక్గా ఒక స్క్రిప్ట్ కంప్లీట్ గా మీకు ఇస్తారు కదా చదవమని. సో యూజువల్ గా ఎంత టైం తీసుకుంటారు చదవడానికి? నేను కొంచెం స్లో రీడర్. నేను తెలుగు వచ్చా, చదవడం వచ్చా? తెలుగు. ఓకే. రాస్తే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వెళ్తాయేమో కానీ రాస్తాను కూడా. బట్ అదే చదవడానికి కొంచెం నేను టైం తీసుకుంటాను. ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఇన్ లైక్ 1 week. అంటే నాకు ఇంకొంచెం రీడింగ్ హ్యాబిట్ ఇంకొంచెం పెంచుకోవాలి. 1 week అంటే అది మంచి టైం యాక్చువల్లీ. అవునా? అంటే ఇమాజిన్ చేసుకుంటూ చదవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే 1 reading is done in 1 week. ఆ తర్వాత ఐ విల్ రీడ్ మల్టిపుల్ టైమ్స్ అగైన్. అండ్ దానికి ముందు నరేషన్ కూడా అయిపోయింది కాబట్టి దేర్ ఇస్ పర్టికులర్, అంటే మనోడి విజన్ కి నా విజన్ కి చాలా మ్యాచ్ అయ్యేటట్టే ఉంటుంది. బికాజ్ తన నరేషన్ ఇచ్చేటప్పుడు హీ కెన్ మేబీ గివ్ అవుట్ సమ్ మోర్ డీటెయిల్స్ దట్, అంటే కొన్నిసార్లు ఒక డైలాగ్ ని తను ఒక విలన్ డైలాగ్ కానీ హీరోయిన్ డైలాగ్ కానీ పర్టికులర్ మాడ్యులేషన్ లో చెప్తే ఇట్ చేంజెస్ ద హోల్ థింగ్. నేను ఇప్పుడు నేను ప్లేన్ గా చదువుకుంటే నేను నా ఇష్టం వచ్చినట్టు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దట్ వే నరేషన్ అయిపోయిన తర్వాత చదువుకోవడం కూడా ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ థింగ్ టు మ్యాచ్ దట్ పర్టికులర్ విజన్. జనరల్ గా మీరు ఏమైనా చదువుతుంటారా, లైక్ ర్యాండమ్ బుక్స్ అట్లా ఏమైనా చదువుతుంటారా, ఆర్టికల్స్, ఎనీథింగ్? తక్కువే. అంటే లైక్ కమ్ డౌన్ టు రీడింగ్ మోర్, కన్స్యూమింగ్ మోర్ కంటెంట్, విజువల్ కంటెంట్. యూట్యూబ్ లో కానీ ఐ ట్రై టు టేక్ కంటెంట్ ఫ్రమ్ దట్. ఈజీ కదా, ఈజీ చదవడం. నా పాయింట్ కూడా అదే, ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో
సో ఇప్పుడు జనరల్గా సినిమా కాకుండా సినిమా సిరీస్లు కాకుండా జనరల్ యూట్యూబ్ స్పేస్లో మీరు ఏం చూస్తుంటారు? అవి యాక్చువల్లీ నాకు ఈ మధ్య అంటే అది చాలా మారుతూ ఉంటుంది. ఆల్గోరిథం ఫస్ట్ ఒకలాగా ఉంటుంది, అంటే ఒక 1 month ఒకలాగా ఉంటుంది, ఇంకోలాగా ఉంటుంది. సో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, న్యూస్ అవి నడుస్తున్నాయి బాగా ఎక్కువగా. అంటే కర్గ్స్ గెజాట్ అని ఒక ఛానల్ ఉంది. ఏది? కర్గ్స్ గెజాట్. ఓకే. ఐ థింక్ సమ్ జర్మన్ ఛానల్, బట్ దే డూ ఇంగ్లీష్ వీడియోస్ ఓన్లీ. చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. They make it in animation, but the information they give is really well researched and very well put forward. అది నాకు ఇష్టం. ఇంకా అలాగా కొన్ని షోస్ రీవాచ్ చేస్తుంటారు. రిక్ అండ్ మార్టీ అనే ఒక షో ఉంది. రిక్ అండ్ మార్టీ. I try to rewatch it because I love that guy's philosophy. I love his thought process. Rick ది. సో అది చూస్తూ ఉంటా. బట్ యా, ఇప్పుడు ప్రైమరీగా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇవే ఎక్కువ నడుస్తుంది ఆల్గోరిథంలో. ఇంకా ఆల్గోరిథంకి దానికి ఏం తోచితే అది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చాలా దారుణంగా తయారైపోయింది. ఇట్ ఈస్ షేపింగ్ యువర్, అంటే నాకు ఐ హ్యాడ్ వన్ ఇన్సిడెంట్ వేర్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మా కుక్కకి ఏదో గొలుసు తీసుకుందాం అనుకున్నాను. కనిపిస్తుంది, యాడ్ వస్తుంది, 2 నిమిషాలు యాడ్ వస్తుంది. సో వాట్ ఐ కమ్ టు రియలైజ్ ఇస్ ద ఫీడ్ ఆల్గోరిథం ఇస్ సెట్టింగ్ యువర్ బ్రెయిన్. అది నీ బ్రెయిన్ సెట్ చేసి నీకు అది ట్రిగర్ అయిందంటే నీకు చూపిస్తుంది. అసలు సోషల్ డైలమా అని చూసా నెట్ఫ్లిక్స్ లో. నాకు ప్యాక్ అయింది. కుల్లం చెప్పేశారు, మా చేతుల్లో లేదురా బాబు, ఇంకా అదే చూసుకుంటుంది అంటారు. దట్ వే ఇట్ ఇస్ క్రేజీ. కాదు, మనలం అన్నమాట. జనరల్ గా కొంతమంది రిపోర్టర్స్ స్విమ్ సూట్ వేసుకుని న్యూస్ చదువుతుంటారు అని తెలుసా మీకు? స్విమ్ సూట్ వేసుకుని న్యూస్ చదువుతుంటారా? బిక్ని. చూసినట్టు చూసా. I've seen Brazilian weather channels, things like that. Interesting place. Interesting, చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా మనకు ఆ వెదర్ ని కానీ ఇంకా ఇవన్నీ చూడబుద్ధి అవుతుంది. ఓకే. సో యాజ్ వీఆర్ టాకింగ్, ఇంతకు ముందు ఈ పోస్ట్ బబుల్ గమ్ తర్వాత ఈ మోగ్లీ అంతా మాట్లాడుతుంది. అసలు ప్రీ బబుల్ గమ్ ఏం జరిగింది? అంతకు ముందు ఏమన్నా చేశారా? లేదంటే ఆ ట్రయల్స్ ఎలా నడిచినాయి మీకు? చేశాను, 2-3 థింగ్స్ చేశాను. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు యాక్టింగ్. అలా చూసుకుంటే చిన్నప్పుడు ఒక చిన్నది ఏదో సినిమా చేశాను. ఐ డోంట్ థింక్ ఇట్ రిలీజ్డ్. స్కూల్లో స్టేజ్ ప్లేస్ ఏమన్నా చేశారా? స్టేజ్ ప్లేస్ తక్కువే, బట్ ఐ వాజ్ ఇన్ టు ఫిల్మ్స్ ఓన్లీ చిన్నప్పటి నుంచి. ఓకే. ఐ వాజ్ ఒక చిన్న సినిమా ఏదో చేశాను విచ్ డిడ్ంట్ అల్టిమేట్లీ రిలీజ్. బట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు టేక్ క్యారెక్టర్స్ దట్ వర్ ఛాలెంజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్, నాట్ జస్ట్ ప్లేన్ క్యారెక్టర్స్. సో దాట్ వే ఒక చిన్న సినిమా చేశాను. అది రిలీజ్ కాలేదు. అనంతం అనేది పేరు ఉంది, పేరు అనేది మనకి. సో అది చేశాను. తర్వాత నిర్మలా కాన్వెంట్ అని ఒకటి చేశాను. ఓహో, అది పక్కన చేశాను. సో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చిన్నప్పుడు అయిపోయింది అదంతా, బిందే డస్టెడ్ అన్నట్టు అయిపోయింది అది. I was doing something or the other. So, fortunately, people didn't recognize me at that time. I'm glad they didn't recognize me at that time. లేదంటే విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాక చిన్నప్పుడు ఒకటి తీసారు సార్ బయటికి. కానీ నిర్మలా గవర్నమెంట్ టార్చర్ సినిమా సరదాగా చెప్తున్నాను. సో ఇప్పుడు జనరల్ గా ఎగ్జిబిటర్స్ కి వీళ్ళందరికీ షో వేస్తుంటారు కదా, డూ యూ రిమెంబర్ అంటే ఎవరన్నా ఒక పెయిన్ఫుల్ గా మాట అంటాం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్? వన్ ఎక్స్పీరియన్స్ బట్ ఎట్స్ ఇన్ మై మెమరీ ఏంటంటే బబుల్గమ్ టైంలో ఎగ్జిబిటర్స్ కాదు, వీఆర్ గోయింగ్ ఫర్ థియేటర్ విజిట్స్ కి. నేను రవికాంత్ వీఆర్ వెయిటింగ్ అట్ ద స్టెప్స్. చీకట్లో క్లైమాక్స్ నడుస్తుంది, చేతులు కట్టుకొని చూస్తున్నాము. చూస్తుంటే కుర్రాలు నడుచుకుంటూ వస్తే ఏం చెప్తున్నా అమ్మారు ఏం చేస్తున్నారు అన్నట్టు బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చూడలేదు మా ముందు నుంచి అలా నడుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి రవికాంత్ చూడాలా ఏంటన్నట్టు అర్థం కాలేదు ఒక సెకండ్. ఇట్ వాజ్ రియలీ హార్ట్ బ్రేకింగ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ వెరీ షాకింగ్ అండ్ ఓవర్వెల్మింగ్. నాకు తెలిసి వాళ్ళు బయటకు వెళ్తున్న లాస్ట్ వాళ్ళ ఐ కార్నర్లో ఇల్లే కదా అల్లు అని చెప్పి అనుకున్నట్టున్నారు. 2 నిమిషాల తర్వాత నడుచుకుంటూ వచ్చేసారు లోపల, మళ్ళీ థియేటర్ లోపలికి. బట్ యా, దెర్ వర్ క్రేజీ ఎక్స్పీరియన్సెస్ లైక్ దట్. దెర్ వర్ రియలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ టు. ఒకసారి ఐ రిమెంబర్ ఒకసారి థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు
I remember this particular person's name because he really made sure that was etched in my memory. ఒక థియేటర్ మిరాజో ఎక్కడో సికింద్రాబాద్ సైడ్ థియేటర్కి వెళ్ళాము. ముందర కూర్చున్నాడు. ఫస్ట్ 2 rows ఖాళీగా ఉన్నాయి, వెనకాల మిగతా అన్ని ఫుల్ ఉన్నాయి. హీ వాజ్ ఇన్ ద ఫస్ట్ రో ఇన్ ద వాట్ ఎవర్ వాజ్ దేర్. నేను ఇలా ఎంటర్ అయ్యాను. హీ వాజ్ వాచింగ్ ద క్లైమాక్స్ అయిపోయింది. హీ కేమ్ రన్నింగ్ టు మీ అండ్ హీ హగ్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ, బ్రో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఫ్రమ్ హియర్. అండ్ టర్న్స్ అవుట్ ఇప్పుడు ఫ్లాష్ షూట్ అనేది అయితే మనకి రీల్స్ ఇవన్నీ షూట్ చేస్తుంటారు. ఐ థింక్ హీస్ ద హెడ్ ఇన్ దట్ రైట్ నౌ. ఓ అవునా. He had, I think, I don't know, I don't want to comment on his relationship status. I think his name is Rahul Pembala. He's in touch with me. So that way I really had some beautiful experiences too. Because that is what we want to create. That is what I'm actually here for. So that was really heartwarming to experience that. కానీ ఆ సినిమా బబుల్గమ్లో చాలా ఇంపాక్ట్ నాకు పర్సనల్గా ఇచ్చిన డైలాగ్, ఓ రోజు వస్తుంది అనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా అంటాడు. రైట్. థ్యాంక్ యూ కిల్లర్. అంటే దట్ రియలీ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఏది సినిమా చూసాక కాదు, ట్రైలర్ అప్పుడే. ట్రైలర్ చూసినప్పుడే నాకు అసలు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అందరికి, నా సిస్టర్ కి అందరికి చెప్తుంటాను కదా, ఏదో రోజు చేస్తా ఇది చెప్తానే వస్తాం కదా. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పైనుంచి చెప్తున్నాను. సో ఆ డైలాగ్ అది వినపడంగానే అసలు నాకు మజిల్ ఇట్లా బయటకు వచ్చిందా, క్రేజీ మ్యాన్. ఆ డైలాగ్ మాత్రం అది ఎవరు రాశారు నాకు తెలియదు. రవికాంత్ ఇస్ రియలీ గుడ్ విత్ హిస్ రైటింగ్. కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాస్తారు. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఒక డైలాగ్ ఉంది. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ రియలీ డీప్ ఫిలాసఫీ ఇన్ దట్. ఆ డైలాగ్ ఏంటంటే, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా, అది ఇజ్జత్ అయినా అవకదైనా. సి నోబడీ నోస్, మనకి మన నసీబ్లో కానీ మన చరిత్రలో ఏం రాస్తుందో ఎవరికి తెలియదు. కానీ మనమే దాని ఆథర్ అనేది రియలైజ్ అవ్వడం మ్యాటర్. మనం రాసుకునేదే చరిత్ర. అవును. మనం మోగ్లీ గురించి మాట్లాడుతున్నాం కదా, లైక్ ఒక ప్రాపర్ ఇండీ ఫిల్మ్ మేకర్ బండి సరోజ్. సో హౌ వాజ్ ది ఈక్వేషన్, అంటే ఎట్లా నడిచింది అదంతా? సో ఇనిషియలీ ఫస్ట్ షెడ్యూల్ ఐ వాజంట్ అవేర్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ ఐ డెంట్ వాచ్ టూ మెనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ బిఫోర్. సో ఐ క్లిప్స్ ఇవన్నీ చూసాను. సో ఐ రియలీ లైక్ దిస్ యాక్టింగ్. ఆయన పర్టికులర్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మంచి పర్ఫార్మర్. యా, ఈజ్ అ క్రేజీ పర్ఫార్మర్. సో అవి చూసినప్పుడు మీ అండ్ సందీప్ వర్ డిస్కసింగ్. ఇనిషియల్ గా వి పిచ్ ద స్టోరీ టు ప్రభుదేవ గారు, రాజ్వీ శెట్టి గారు, అవన్నీ అయ్యి వి ఫైనలీ okayed in on Saroj garu. So I was really excited because there was some, ante I could see this particular character come alive just by some photos of his or anything. It was like, this character was tana kosam chesindi annattu anpichindi నాకు that day. And when we met in the set for the first time, set lone kalsamu. First initial meeting I felt like this person is very cold. And then later on I thought, okay, I misunderstood this person. We really bonded and we used to, ఎలాగైపోయిందంటే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. సో మా ఇద్దరికి ఒక ఫైట్ సీక్వెన్స్ లో వి బాండెడ్ సో వెల్ దట్ కట్టనగానే ఓకేనా నేను వెళ్ళిపోతాను, తను ఓకేనా ఓకే కానీ తను వచ్చేస్తాడు. మా డైరెక్టర్ ఏమో వచ్చేసి, ఇంక బాబోయ్ నేను కట్టని చెప్పగానే ఎక్కడ పెట్టేసుకుంటారా బాబు ముద్దు అన్నట్టు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ టు నో హిమ్. అంటే తను ఎలాంటి వ్యక్తి అని నాకు అనిపించిందంటే, ఒకరిని ఎవరినైనా ఇష్టపడ్డాడంటే చాలా ఇష్టపడతాడు, లేదంటే లేదు. దట్ వే ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ ఈజ్ వెరీ ఆనెస్ట్ విత్ హిస్ being. So it was really fun to work with him, and it was really nice to see him acting also. He brought in some crazy flavor to the film. So yeah, it's very exciting. And tanu kuda ante like, he also has certain sensibilities because he's a filmmaker. We used to discuss sometimes in the nights. We had a lot of fun conversations. Shoot ayipogane I used to spend some time with him. Me and him used to speak quite a lot. So his takes are very interesting sometimes. So cinema gurinchi gaani, in general life gurinchi gaani, it was very fun to have a conversation with him. Ma iddariki chaala baa nadisedi conversation. So he was a very fun and crazy person. అంటే కో యాక్టర్స్ తో కాన్వర్సేషన్స్ చాలా కాలం గుర్తుండిపోతాయి. బికాజ్ వాళ్ళు చాలా చూస్తుంటారు, మనం చాలా చూస్తుంటారు. So it's crazy fun to work with him. సో వరల్డ్ సినిమా గురించి కొంచెం మాట్లాడదాం. అంటే వరల్డ్ సినిమాలో మీకు ఫిలిమ్స్ కానీ లేదంటే సిరీస్లు అని అవ్వచ్చు, బాగా ఇంపాక్ట్ ఇచ్చి అరే క్రేజీ ఉంది ఇది
అన్నవేంటి? ఇలా అడగగానే నాకు 4 పేర్లు వచ్చాయి మైండ్లోకి. నంబర్ 1 వైకింగ్స్, సూపర్. బ్రేకింగ్ బ్యాడ్, తర్వాత దేర్ విల్ బి బ్లడ్, అండ్ డికాప్రియోస్ ఆల్ ఫిల్మ్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకేమనిపించింది అంటే తను వాట్ సీటింగ్ గిల్బర్ట్ గ్రేప్ అని తను చిన్నప్పుడు చేశాడు ఒక సినిమా. తను జానీ డెప్. ఓకే. హీ వాజ్ 17 ఆర్ సంథింగ్ అండ్ ద పెర్ఫార్మెన్స్ హీ డెలివర్డ్ ఇస్ అసలు మైండ్ బ్లోయింగ్. అది బాన్ యాక్టర్ అబ్బా. బాన్ యాక్టర్. ఇట్ ఇస్ హీ వాజ్ మేడ్ ఫర్ యాక్టింగ్. హిస్ ఫేస్ కానీ హిస్ బీయింగ్ అని ఇట్ ఇస్ జస్ట్ ప్యూర్ స్టార్ అండ్ పర్ఫార్మర్. సో దట్ వే దేర్ విల్ బి బ్లడ్, వైకింగ్స్, బ్రేకింగ్ బ్యాడ్, డికాప్రియోస్ ఆల్ ఫిల్మోగ్రఫీ, జోకర్, వాకిన్ ఫీనిక్స్ జోకర్, అండ్ నోలన్స్ ఆల్ ఫిల్మ్స్. క్రిస్టోఫర్ నోలన్ అంటే somehow people feel like there is a lot of information in Nolan's film, but I personally connect with the emotion తను క్రియేట్ చేసేది. డార్క్ నైట్ లో కూడా, డార్క్ నైట్ రైజెస్ లో క్రేజీ ఎమోషన్ ఉంటుంది. చాలా ఫిలాసఫీ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది. వాడు రాక్ బాటమ్ హిట్ అయిపోయాడు, అది రాక్ బాటమ్ రిప్రజెంటేషన్ ఒక వెల్ ఇస్తాడు. అది దాన్ని ఎవడు దాటలేడు అనిపిస్తాడు. బట్ తనకి ఒక డైలాగ్ ఉంటుంది మన ఆల్ఫ్రెడ్, వై డు వి ఫాల్ సార్ బికాస్ సెల్స్ అప్ అంటాడు. ఏంటి అసలు ఏంటి ఇమోషన్ ఎలా పండిస్తున్నావు? అలాగా నోలన్స్ సినిమాస్ హ్యావ్ బీన్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఇంకేమున్నాయి? టారెంటినో ఆఫ్ కోర్స్. ఐ పర్సనలీ థింక్ జాంగో ఇస్ హిస్ బెస్ట్ వర్క్. క్రేజీ సినిమా. అండ్ ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ టాప్. ఇవి రెండు నాకు తన దాంట్లో నాకు I watched Once Upon a Time in Hollywood. It was crazy. But నాకేమనిపించింది అంటే there was a lot of cultural references మనకు తెలియకపోవచ్చు. సో దాని కనెక్షన్. అండ్ నేను ఆ సినిమాని ఎక్కడ చూసానంటే when I was in LA. కరెక్ట్గా ఆ టైంలో ఎప్పుడైతే యాక్టింగ్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాను. సో మా యాక్టింగ్ టీచర్స్ కానీ వీళ్ళంతా వాళ్ళైతే పిచ్చి కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే దే వర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ టైం అండ్ దే నో దట్ కల్చర్. నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అనిపించింది. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ స్టార్టెడ్ ఆ కల్చర్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకు ఇంకా బెటర్ గా ల్యాండ్ అయింది ఆ సినిమా. టారెంటినో అండ్ డేవిడ్ ఫించర్. ఫైట్ క్లబ్ వాజ్ సంథింగ్ ఎల్స్. అమ్మా ఏంట్రా బాబు అసలు ఎలా ఆలోచించావు ఈ సినిమా గురించి, ఎలా రాసావు అనిపించింది. అండ్ అంటే అసలు ఆ సినిమా ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ నెవర్ ఇన్ యువర్ లైఫ్ ఇమాజిన్ ఆ సినిమా ఎట్ వెళ్తుందని. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ వరకు కూడా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ బ్రాడ్ పిట్ ఇస్ హిస్ ఓన్ విజన్ అని. అసలు అండ్ షట్టర్ ఐలాండ్ ఇస్ సంథింగ్ దట్ రియలీ ఇంపాక్టెడ్ మీ చాలా డీప్గా. ఎందుకంటే దాంట్లో కూడా మనకు ఆ థ్రిల్లర్ నడుస్తూ ఉంటుంది, అంతా కట్టు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్ అంతా నడుస్తుంటాయి, కానీ ఇమోషన్ ఉంటుంది కదా లాస్ట్లో. అది క్రేజీ వర్కౌట్ అయింది నాకైతే. వెన్ లియో ఇస్ హోల్డింగ్ దట్ లేడీ అండ్ షీఈస్ ఫేడింగ్ అవే, ఒక షాట్ ఉంటుంది మొత్తం యాష్ అయిపోతా పడిపోతుంది. అసలు ఇక గూస్ బంప్స్ వస్తాయి ఆలోచిస్తుంటాయి. అండ్ ఐ థింక్ వరల్డ్ సినిమా అనేసరికి ఐ థింక్ ఐ వుడ్ సే కాంతారా ఇస్ ఆల్సో వరల్డ్ సినిమా. I really enjoyed it. Kantara chapter 1 and Kantara the particular first part వచ్చినప్పుడైతే it was very unexpected. నాకు ఏమీ తెలియదు, షాకర్. సో థియేటర్లోకి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ చూస్తుంటే నాకు ఏంటి ఎలాగా ఆలోచించారు ఈ మనిషి. అండ్ ఐ ఫెల్ట్ లైక్ తన అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ కదా ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ వాళ్ళ కల్చర్లో ఉంది కన్నడిగా కల్చర్. సో దట్ వాజ్ సంథింగ్ ఫినామినల్. అండ్ ఇంత ఫస్ట్ పార్ట్కి డెలివరీ చేసిన తర్వాత సేమ్ థింగ్ డెలివరీ చేయగలుగుతాడా అనిపించే లోపల ఇంకో మెట్ట ఎక్కేసాడు అనిపించింది నాకైతే. పార్ట్ 2 వరల్డ్ బిల్డింగ్. క్రేజీ వరల్డ్ బిల్డింగ్. అసలు ఆ రథం ఎపిసోడ్ టూ మచ్ టాప్. ఇంకా క్లైమాక్స్ అంటే అంత కాంపాక్ట్ సెట్ లో అది అచీవ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. అండ్ అది ప్యూర్ అది రాజమౌళి గారి మేకింగ్ లాగా అనిపించింది నాకు. అంటే లైక్ దట్ ఈస్ నాట్ ఈజీ టు కన్సీవ్. అవును, ఒక రథం అక్కడ పైన పెట్టాలి, ఆ ఊరేమో ఇలా స్లోప్ లో ఉండాలి. ఆ రథంకి పెట్టినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి అక్కడి వరకు వెళ్ళాలి అనేది అసలు ఎలా రాశారు బాబు అనిపించింది నాకు. అదైతే క్రేజీ. అండ్ ద లాస్ట్ షాట్ క్లోజ్ ఉంటుంది మనకి, చాముండి మాత వచ్చేటప్పుడు. వచ్చిన తర్వాత హీ యాడ్స్ అన్ అడిషనల్ లేయర్ ఆఫ్ వాయిస్, ఫీమేల్ సౌండ్ ఇస్తాడు. ఐ వాజ్ లైక్ కొట్టారు బాబు, 6 కొట్టారు. అండ్ దేర్ ఇస్ అనదర్ షాట్ వెర్ హి స్టాంప్స్ హిస్ ఫీట్.
ఇవన్నీ అసలు అంటే లైక్ టూ మచ్. ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా నాకు ఇట్లా లేచి కూర్చున్నాయి, మొత్తం గూస్ వస్తుంది. యా. సో ఇందాక లెనార్డో డికాప్రియో అంటున్నారు కదా, ఇది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చూసారా? చూసా క్రేజీ. అంటే లైక్ ఐ పర్సనలీ రియలీ లవ్డ్ హౌ డికాప్రియో చేంజ్డ్ హిస్ అప్రోచ్ ఇన్ యాక్టింగ్. ఇప్పటి వరకు కొంచెం అంటే లైక్ నేను ఫ్లాషీ బాయ్, వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఉండింది, తర్వాత ది గ్రేట్ గ్యాట్స్బీ, ఇవన్నీ కూడా హీస్ జస్ట్ బీయింగ్ లియో. కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ కూడా క్రేజీ. అది కొంచెం నాకు ఆ కల్చరల్ రెఫరెన్స్ కూడా పర్ఫార్మెన్స్ వాజ్ ఐ వాజ్ సోల్డ్, బట్ కొంచెం ఆ కల్చరల్ రెఫరెన్స్ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం ఇట్ వాస్ హార్డ్ ఫర్ మీ టు ఫాలో. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఆల్సో క్రేజీ ఫిల్మ్. అండ్ అదే ఇప్పుడు ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉంది కదా, అమ్మ ఆ విలన్ క్యారెక్టర్ చేసినాడు కూడా అసలు నేను చచ్చిపోయినా నవ్వుకోలేక లాస్ట్ లో నడుచుకుంటూ వస్తాడు మొహంతో బ్లడ్ వేసుకుని బాబు. అండ్ లాస్ట్ లో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్, ఆ స్లోప్ డౌన్ రోడ్స్ అవన్నీ అబ్బాలే చూపించారు. నాకు నేను చెప్పకూడదు మాట, ఎందుకంటే ఐఎమ్ నోబడీ, బట్ నాకు పాల్ థామస్ ఆండర్సన్స్ ప్రాబ్లం ఏంటంటే హీ లైక్స్ టు స్ట్రెచ్ ఇట్ అవుట్ కొంచెం అలాగా. హీ లైక్స్ టు ఎస్టాబ్లిష్ సో మెనీ థింగ్స్. దేర్ విల్ బి బ్లడ్ కూడా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. కానీ నాకు డానియల్ డే లూయిస్ కాకపోయి ఉంటే ఆ సినిమా ఏమేదో నాకు అర్థం కావట్లేదు. అది డానియల్ డే లూయిస్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అసలు దేర్ ఇస్ దిస్ వన్ పర్టిక్యులర్ సీన్ వేర్ ద పాస్టర్ పాల్ డానో అనుకుంటా, దట్ పర్సన్ హూస్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్, వచ్చి హీ కమ్స్ బ్యాక్ టు ద చర్చ్, డానియల్ డే లూయిస్, అండ్ ఐ హావ్ అబాండన్డ్ మై సన్ అని ఒక చిన్న డైలాగ్ వీళ్ళిద్దరికి ఉంటుంది. అండ్ ద వే హీ ట్రాన్సిషన్స్, అంటే లైక్ he has to surrender to that particular man because he's come to surrender to him, and he's poking him, and he gives him a look in between this dialogue, and he transitions and he gets his nerves are popping out, his veins are popping out, face lo anta kuda, and he bursts out. It is something else అనిపించింది. దాని కోసం యాక్చువల్లీ డిహైడ్రేట్ అవుతారంట. అవునా? ఓకే అలా రైట్ బయటికి ఫర్ అంటే లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మసిల్ బాడీలో ఇప్పుడు మనకి ఏమైనా అదే తెలుసు నాకు. ఐ డోంట్ నో ఫర్ ద ఫేస్ ఆల్సో దే డిహైడ్రేట్. ఓకే, క్రేజీ. ఇందాక సిరీస్ చెప్తున్నప్పుడు యూ సెడ్ బ్రేకింగ్ బ్యాడ్, అంటే దాని గురించి మాట్లాడొద్దు మనం, ఎందుకంటే మీరు ప్రీమియర్కి వెళ్ళాలి కాబట్టి. సో అది రీసెంట్ గా ప్లూరిబస్ అని రిలీజ్ అయింది ఫ్రమ్ ద సేమ్ క్రియేటర్. ఓకే, గిల్లిగింది. రైట్. గో బాంకర్స్ బ్రో చూస్తే. క్రేజీ. ఫస్ట్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. రైట్. ఫస్ట్ ఎపిసోడ్ లో 1 or 10 minutes, if I'm not wrong, is the episode timing. Right. మొత్తం డైలాగు పేపర్ మీద మనం పేజీల్లో పెడితే నాట్ మోర్ దెన్ 2 pages ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్. రైట్. అండ్ హీల్ అరెస్ట్ యూ. అంటే ఆ మేకరు ఆ లైన్ ఏం చెప్పాడు తెలుసా? దిస్ సిరీస్ ఈజ్ అబౌట్ అ పర్సన్, ద మోస్ట్ మిజరబుల్ పర్సన్ హూ వాంట్స్ టు సేవ్ ద ప్లానెట్ ఫ్రమ్ హ్యాపీనెస్. రైట్. అది సైఫై బ్రో, సైఫై అనిపించదు, ఫుల్ డ్రామా అనిపించదు. అంటే యూ విల్ బి మ్యాడ్ కన్ఫ్యూజ్డ్ అనమాట, అంటే ఏంటిది అని. కిల్లర్ మిస్ అవుతుంది అసలు. అంటే 2 episodes రిలీజ్ అయింది యాపిల్ టీవీలో. క్రేజీ అసలు, అమేజింగ్. యాక్చువల్లీ బ్రో నాకు జాంగో చూసినప్పుడు కూడా తెలుగులో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకు భలే అనిపించింది ఆ సెటప్. అది కూడా జాంగో ఏంటంటే దేర్ లాట్ ఆఫ్ కల్చరల్ ఇది ఉంది కదా. అవును, స్లేవరీ, అవును, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇక్కడ దీనికి ఎలా తీసుకొస్తారనే దాంట్లో ఉంటుంది మ్యాటర్ ఉంటుంది. ఆ అడాప్టేషన్ కరెక్ట్ చేస్తే మాత్రం క్రేజీ వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఆల్ ద బ్లడ్ సెడ్. Roshan, thank you so much, man. Thanks so much. I had a lot of fun. Me too. ఏ యాక్టర్ కైనా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మొహంలో ఈ నవరసాల్లో రౌద్ర రసం అని ఒకటి ఉంది కదా, అది క్లియర్ గా పలికిందంటే అటు చాలా దూరం వెళ్తాడు అబ్బా. చాలా 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 దూరం వెళ్తాడు. అంటే ఇట్ హ్యాపెండ్ విత్ ఎవ్రీ స్టార్. యూ హ్యావ్ అ వెరీ వెరీ లాంగ్ వే. అంటే టైం నాకు తెలీదు ఎంత టైం పడుతుంది అనేది, బట్ ఐ థింక్ యుల్ నాట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ యుల్ బీ ఇన్ 30s లో. ఐ థింక్ నీకు గుర్తొస్తుంది ఇది. బట్ యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే మ్యాన్. అంటే నేను నిజంగా దేర్ ఆర్ యాక్టర్స్ హూ కేమ్ టు ద పాడ్కాస్ట్, ఎవరికి చెప్పలేదు, జెన్యూన్ గా ఫ్రమ్ హార్ట్ చెప్తున్నా. Thank you so much. All the very best. Thank you Vignesh. Thank you so much. Thank you for having me here. Yeah.